క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు అతి పరిశుద్ధ నామమున మీకు శుభములు. దేవుడు మనల్ని ఈ కొత్త సంవత్సరంలో మొదటి ఆదివార ఆరాధనలో, ఆయన మొదటి దిన ఆరాధనలో ఈ యొక్క సమయంలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చిన యొక్క కృపను మనము దేవునికి సన్నిధానపరుచుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త సంవత్సరంలో మనిషికి అన్నీ కూడా క్రొత్తవి కావాలని, క్రొత్తవి ఈ లోకంలో ఎవరైనా వాటిని మరి చెప్తున్నప్పుడు, లేకపోతే అట్టి వాటిని రిలీజ్ చేస్తున్నప్పుడు మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. దానిలో మనం మచ్చు కనుకుంటే వ్యాపారస్తులు వాళ్ళు కొత్త ప్రోడక్ట్ని మేము ఈ సంవత్సరంలో తీసుకొస్తాము, ఇది ఇంతకుముందు కంటే ఇంకా చాలా గొప్పగా పనిచేస్తుందని కొన్ని వస్తువులను తీసుకొని రావచ్చు. అంతేకాదు మరి భూమి మీద మరి ఈ యొక్క రాజకీయ నాయకులు మీకు ఇదిగో ఈ యొక్క కొత్త మరి ఒక కాలేజీని ఒక స్థలంలో కడతాము, దీన్ని బట్టి మీరు ఎంతో దూరం వెళ్ళకుండా ఇక్కడ చక్కగా డిగ్రీ చదువుకోవచ్చు అని వాళ్ళు చెప్పొచ్చు కొత్తవి. లేకపోతే ఒక స్థానిక నాయకుడు ఇక్కడ రోడ్డు మరి సరిగ్గా విశాలంగా లేదు, ఇక్కడ ఒక కొత్త ఫ్లైఓవర్ వేస్తున్నాం, దాంతో ట్రాఫిక్ సమస్యలు తీరిపోతాయని చెప్పవచ్చు. అంతేకాదు ఒక బ్యాంకు వాళ్ళు ఇదిగో మేము ఒక బ్రాంచ్ని కొత్తగా ఓపెన్ చేస్తున్నాం, అక్కడ మీకు అక్కడ సేవలు అందిస్తూ మీకు చాలా బ్యాంక్ వినియోగపడుతుందని. అంతేకాదు ఈ లోకంలో మరి రైల్వే వాళ్ళు మేము ఈ యొక్క ప్రాంతానికి రైల్వే లైన్ లేదు, ఈ సంవత్సరంలో ఒక కొత్త రైలును వేయబోతున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. అంతేకాదు గవర్నమెంట్ ఇదిగో మేము ఈ సంవత్సరము మేము ఫలానా మరి ట్యాక్స్ వాటిని మారుస్తున్నాము కనుక కొత్త ట్యాక్స్ స్లాబ్స్ వస్తాయి, మీకు ట్యాక్స్ విషయాల్లో చాలా వెసులుబాటు కలుగుతుందని వాళ్ళు చెప్పవచ్చు. ఇంకా ఇలాగున మరి సొంత ఇంటిలో కూడా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క కారు మేము కొంటున్నాం, మనం అందరం కలిసి కొత్త కారులో వెళ్ళబోతున్నాం. ఇలాగ నీ మాటలు ఏం చెప్తానంటే, భూమి మీద మనిషికి కొత్తది అది మార్చబడి కొత్తది ఇవ్వబడ్డప్పుడు మంచి సంతోషం కలుగుతుంది అవి వినటానికి. కనుక ఇక్కడ దేవుడు మనందరం కూడా ఇలాగున ప్రభుత్వాలు, లేకపోతే ఈ లోకములో సంస్థలు, ఆ తర్వాత రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఈ భూమి మీద ప్రతి వాళ్ళు కూడా ఏదో కొత్తది తీసుకొని వస్తాము అని చెప్పినప్పుడు కొత్త దాని కొరకు అపేక్షిస్తుంటారు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెప్తారు ఈ సంవత్సరము ఒక కొత్త ఫిలిం రిలీజ్ కాబోతుందని, ఎంటర్టైన్మెంట్ కొరకు. ఇలాగ ఇంతమంది ఇన్ని చెప్తున్నప్పుడు దేవుడు ఏదైనా కొత్తది చేస్తాడా? ఖచ్చితంగా బైబిల్లో యెషయా గ్రంథం 43:19 ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 43:19 ఈ మాటలు, దేవుడు ఈ భూమి మీద ఆయన కూడా కొత్తవి కలగజేసేవాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోచున్నాను, ఇది ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. దేవుడు అంటాడు మీరందరూ కాదు, భూమి మీద ఎవరికి నేను చేయబోయేది ఉంది త్రోవ అని అంటున్నాడు ఆయన కొత్త కార్యాన్ని. అది ఏమిటి అని అంటే, అరణ్యములో నేను త్రోవను కలగజేస్తాను. అసలు అరణ్యములో దారి ఉండదు, అరణ్యములో అంటేనే చిక్కుకొని పోయినట్టు, అరణ్యములో అంటేనే దారి బయటికి రాలేకపోయినట్టు, అలాంటిది అరణ్యములో త్రోవను కలగజేస్తాను. ఇది దేవుడు చేసే కొత్త కార్యము. అంతేకాదు అక్కడ అంటాడు ఎడారిలో నదులు అసలు ఎడారిలో చుక్క నీళ్లు దొరకవు, నేను అక్కడ నదిని దేవుడు చేసే నూతన కార్యాలు ఇలాగున భూమి మీద ఉంటాయి. కనుక భూమి మీద దేవుడు నూతన కార్యాన్ని ఎన్నో చేయొచ్చు, కానీ ఆయన మనుషుల జీవితాల్లో ఏమి నూతన కార్యాన్ని చేస్తాడు. మనందరం కూడా యాకోబు గురించి ఆదికాండం 32 అధ్యాయంలో తీస్తే, ఆదికాండం 32 అధ్యాయంలో ఈ యొక్క పితరుడి యొక్క జీవితంలో 32 ఆదికాండం 32 జెనసిస్ 32లో ఒక మాట ఉంది కదా, యాకోబు అనే పితరుడు తను ఒకనాడు తన తండ్రిని మోసం చేసి, తన యొక్క అన్నను మోసం చేసి ఎక్కడికి పారిపోయాడు? సిరియా దేశంలో తన మామ దగ్గరికి పారిపోయాడు. లాబాన్ అనే దగ్గరికి వెళ్ళాక అక్కడ ఏం చేశాడు? అక్కడ వివాహాలు చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఆస్తిని సంపాదించాడు, విస్తారమైన ఆస్తిని సంపాదించాడు. చివరికి ఆ యొక్క మామ ఇంటిలో ఇల్లరికంలాగా ఉండి అక్కడ సరిగ్గా పొసగక, అక్కడ సరైన గౌరవం లేక ఉన్నప్పుడు ఆ మామకు చెప్పకుండానే బయలుదేరి అతను తిరిగి తన స్వస్థలానికి రావటానికి బయలుదేరాడు. మరి ఆలోచించండి, యాకోబుకు దేవుడు ఎందుకు ఆయన స్వస్థలానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే దేవుడు వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. మీ మామ ఇల్లు ఇంకెక్కడో కాదు, నీకు నేను వాగ్దానం చేసిన భూమి మీద నువ్వు నివసిస్తే నేను వర్ధిల్లింప చేస్తానని దేవుడు వాళ్ళకు ప్రామిస్ ల్యాండ్ని ఇచ్చాడు. కనుక యాకోబు తిరిగి వస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది అమెరికాకి వెళ్ళే వాళ్ళు వస్తున్నారా బ్యాకు?
సెటిల్ అయిపోతున్నారు. ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, ఎన్నో చోట్లకి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు, రావట్లేదు. కానీ దేవుడు ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెప్పాడు, మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉంటేనే నేను దీవిస్తాను మిమ్మల్ని. నేను చూపించిన చోటికి, నేను చెప్పిన చోటికి వెళ్ళి మీరు అక్కడ నివసించాలి అని చెప్పి దేవుడు ఆనాడే ఇశ్రాయేలు అనే ఒక దేశాన్ని స్థాపించడానికి దేవుడు కనాను ప్రాంతంలోని ఒక 10 దేశాలను వాళ్ళకి ఇస్తా అని చెప్పినప్పుడు దాన్ని వాగ్దాన భూమి అంటున్నాడు, ప్రామిస్ ల్యాండ్. మరి దేవుడు అన్నాడు, దేవుని ప్రజలు, అబ్రహాం బిడ్డలు, వాళ్ళు ఎక్కడున్నా దీవెన పొందరు, ఆ స్థలంలోనే దీవెన పొందుతారు. వారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళ బ్రతుకులు మారవు. కనుక వాళ్ళు ఈ స్థలంలోనే ఉండాలని దేవుడు దానికి పరిధి గీసి ఆయన మరి ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఆయన స్పష్టంగా చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఎందుకు అలాగున ఆ ల్యాండ్లోనే, ఆ స్థలంలోనే వాళ్ళు దీవెన పొందుతారంటే దేవుడు పాత నిబంధన అంతా భౌతికమైంది, ఫిజికల్గా. దేవుడు యేసుక్రీస్తు రావాలి, యెరూషలేము దేవాలయం కట్టాలి, సకల ప్రపంచాలకు దేవుని యొక్క నిజమైన సత్యమైన నామాన్ని ప్రకటింపజేయటానికి దేవుడు ఆ స్థలాన్ని, ఫలస్తీనా దేశాన్ని, ఈరోజు పాలన అప్పుడు కనాను ప్రాంతాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇలాంటి రూల్ ఇప్పుడు ఏమైనా ఉందా? ఇక్కడికి వెళ్తేనే దీవెన పొందుతామో, ఇక్కడ ఉంటేనే ఆశీర్వాదం పొందుతామో, ఇక్కడ ఉంటేనే దేవుని ప్రజలమో, ఇక్కడ ఉంటేనే దేవుడు ప్రార్థన వింటాడు, ఇక్కడ ఉంటేనే మనము దేవుని యొక్క బిడ్డలుగా పరలోకానికి వెళ్తామని ఏదైనా ఈరోజు ఉందా? లేదు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు రాకముందు ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా ఆ భూభాగంలోనే ఉండాలి. వాళ్ళు అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యులతో పెళ్లి చేసుకోకూడదు, అన్యుల విగ్రహాలను ఆశ్రయించకూడదు, అన్యుల యొక్క ఆ యొక్క ఏ నమ్మకాలను పెట్టుకోకూడదు. అది ఆనాడు ఇశ్రాయేల్ దేశం విషయం. ఇప్పుడు అది లేదది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినాక ఏ స్థలంలో అయినా ఉండొచ్చు నువ్వు, కానీ బైబిల్ అంటుంది నువ్వు సంఘంలో ఉండాలి. గట్టిగా చెప్పలు కొడదామా? సంఘాన్ని వదిలిపెడితే నీకేమీ లేదు. ఇప్పుడు ఆ స్థలము సంఘం. సంఘం అంటే మళ్ళీ ఒక బిల్డింగ్ కాదు, సంఘం అంటే ఒక స్థలము కాదు, సంఘం అంటే ఒక ప్రాంతం కాదు, సంఘం అంటే ఒక పుణ్యక్షేత్రం కాదు. ఇట్స్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శరీరం మనమే. కనుక నీ బ్రతుకులో ఎక్కడున్నా నువ్వు దీవెన పొందవు, కానీ సంఘములో ఉంటేనే దీవెన పొందావు. అందు గురించి అన్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయన నిలిచినవాడు బహుగా ఫలిస్తాడు. కనుక ఈ రాళ్ల రప్పలతో కట్టిన మందిరాల్లో కాదు, సంఘములో ఉండాలి. నువ్వు చర్చ్ అనే ఒక స్పిరిచువల్ బాడీలో ఉండాలి. కనుక ఆనాడు అందు గురించే యాకోబు లేసి ఏం చేస్తున్నాడు, నేను నా మామ ఇంటి దగ్గర కాదు, దేవుడు నాకు వాగ్దానం చేసిన స్థలంకి వెళ్ళాలని చెప్పి ఆ యొక్క కనాను వైపు బయలుదేరుతున్నప్పుడు అతడు చాలా దూరం వచ్చేసిన తర్వాత అతడికి కనాను ప్రాంతానికి దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ అంతకుముందే వాళ్ళ అన్న ఏషావు అని అతను ఉన్నాడు. అతను ఏదోము ప్రాంతంలో ఉన్నాడు. తన తమ్ముడిని ఎదుర్కోవటానికి వస్తున్నాడు. మరి ఆ యొక్క తమ్ముడైన యాకోబు తన అన్నకు మరి ఆ యొక్క సమాచారం పంపించినప్పుడు తన దగ్గర ఉన్న సేవకులు వెళ్ళి వాళ్ళ అన్నను కలిసి ఏషావును వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, నీ అన్న ఒక్కడు రావట్లేదు, 4 మందలతో వస్తున్నాడు. ఒక్కసారి యాకోబు గుండె అవిసిపోయి, నా అన్న నన్ను చంపటానికి వస్తున్నాడు, నన్ను హతమార్చడానికి వస్తున్నాడు. ఎందుకు అనుకున్నాడండి? ఒకనాడు యాకోబు పాపం చేసి పారిపోయాడు కనుక, యాకోబు మోసం చేసి పారిపోయాడు కనుక, యాకోబు వంచి వెళ్ళిపోయాడు కనుక ఆ పగ, ఆ ద్వేషము ఏషావులో ఉంది. ఇప్పుడు నన్ను చంపేస్తాడు ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికినా అని యాకోబు మిక్కిలి భయం గలవాడు, చాలా భయపడిపోయాడు. కనుక మన బ్రతుకుల్లో మరణం మన మీదకి వస్తున్నప్పుడు ఎట్లుంటుందండి ఆ భయం? అది మామూలుగా ఉండదు కదా. అలాగున ఆ మరణ భయముతో అతను ఏం చేశాడంటే, ఏం చేయాలో తెలియదు. తన అన్నను ఎదిరించే శక్తి లేదు, అన్నను జయించే శక్తి లేదు, అన్నతో పోరాడే శక్తి లేదు అతనికి. ఎందుకంటే అతను అలాంటిది కాదు. అన్న అప్పటికే ఏషావు వేటగాడు, అతను పరాక్రమవంతుడు కనుక ఎవరినైనా హతమార్చగలుగుతాడు. కనుక తమ్ముడైన యాకోబు విషయంలో ఈ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు యాకోబు ముందుకు వెళ్ళలేదండి. ఆగిపోయి ఆలోచించేసి దిగులు పడి భయపడి అతడు తనకున్న జ్ఞానం చేత ఒక పని చేశాడు. ఏంటంటే, నేను ఇంత పెద్ద గుణంగా 2 గుంపులు చేద్దాం, ఒక గుంపు మీద పడి వచ్చి మా అన్న చంపితే మేము ఇంకొక గుంపును తప్పించుకోవచ్చు అని 2 గుంపులు చేస్తాడు. ఆ తర్వాత అది కూడా కావట్లేదు, దేవుడికి ప్రార్థన చేశాడు, దేవా నువ్వే కదా నన్ను రమ్మన్నావు, నన్ను వదిలిపెడతావా, నాకు ఈ భయం ఏంటి, ఈ యొక్క ఆందోళన ఏంటని దేవుడిని అడిగాడు. కానీ ఏమి జవాబు. మళ్ళీ ఇంకొంచెం ఆలోచించి ఏం చేశాడంటే, మా అన్నకి ఏదైనా గొప్ప బహుమానం కానుక పంపితే ఏదైనా అతను ఊరుకుంటాడేమో అని తన ఆస్తిలో పెద్ద భాగాన్ని, వందల మేకలను, గొర్రెలు అన్నింటినీ కూడా వాళ్ళ అన్నకు పంపించాడు. అయినా వాటికి అతనికి మా అన్న అంగీకరించకపోతే అవి కూడా తీసుకొని చంపితే
ఇంకా డేంజర్ కానీ అతడు భయపడి చివరికి బైబిల్ అయితే చెప్తుంది ఇక తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతనికి ఇక అవకాశం లేదు. 32లో చూడండి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా 22వ వచనంలో, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలు తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినంత ఆ యొక్క పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. భూమి మీద మనిషి తను ఎంత సంపాదించినా తన సంపాదన, తన శక్తి, బలం తను కాపాడలేవు. ఒక్కడు మిగిలిపోయాడండి. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మానవులందరికీ వాక్యం దేవుడు చెప్తున్నాడు, మీ బ్రతుకుల్లో మీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఏది పనికిరాదు. నిన్ను నీవు రక్షించుకోవడానికి ఏది పనికిరాదు. కనుక నువ్వు ఒక్కడివైపోతావు. ఆలోచించండి, 1000 పాటలు పాడాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఒంటరిగా ఉన్నాడు. ఎవడు? ఏది రాదు మనతోటి. ఎంత బంగారమైన, ఎంత వెండైనా, ఆస్తి అయినా, పేరైనా, ఆ యొక్క అధికారమైన, ఒక్క చోటికి వెళ్తే అక్కడ ఏది పనికిరాదు. ఒక్కడు మిగిలిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు ఒంటరిగా అయిపోయామని బాధపడతాం. కానీ కాదండి, ఒక్కోసారి ఆ ఒంటరి సమయమే మన బ్రతుకును పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడి స్వరము, దేవుడి మాట, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క సంకల్పము యాకోబుకు చెవికి ఎక్కట్లేదు. మందలు, వ్యాపారము, భార్య, పిల్లలు, లోకము, సమాజము, ఆ యొక్క కుటుంబము, ఇవే సరిపోయినాయి అతని బతుకులో. ఇప్పుడు ఒక్కడు మిగిలిపోయాడు. ప్రాణము పొయ్యుతుంది. ముందుకు వెళ్ళాలా, వెనక సార్. ఇప్పుడు అక్కడుండి ఏమైపోయాడు? అతడు ముందుకు వెళ్తే ఏశావుని ఎదుర్కోవాలి. కనుక ముందు మరణం ఉంది, వెనక్కి వెళ్తే అవమానం ఉంది. అవమానం ఏంటి? మామ ఇంటిని వదిలిపెట్టి వచ్చాడు. అక్కడ బావమరుదులు వాళ్ళు అసలు ఏం సరిగ్గా చూడట్లేదు. మళ్ళీ దేహి అని వెనక్కి వెళ్తే సిగ్గు. కనుక భయం. ముందు అపాయం ఉంది, వెనక అవమానం ఉంది అతనికి. ఏం చేయాలి ఇప్పుడు? కనుక ఒక్కడు మిగిలిపోయి ఆ రాత్రి తన యొక్క జీవితంలో తన భార్యని, పిల్లల్ని కూడా దాటించి, దేవా నా బ్రతుకేమిటి? నా బ్రతుకులో నాకింతవరకు ఏదో ఉందనుకున్నాను, ఏమీ లేదు. నా ప్రాణం రేపు మా అన్న లేచి ఆ యొక్క 400 మందితో కత్తులు తీసుకొస్తే కొద్దిసేపట్లో నరికి పారేస్తాడు. ఏమి నన్ను ఏం కాపాడుతున్నాను? ఆ పరిస్థితిలో అతడు దేనికి పూనుకున్నాడంటే దేవునితో ప్రార్థనకు పూనుకున్నాడు. అది బైబిల్లో రాయబడింది. చూడండి, యాకోబు ఎప్పుడైతే తెల్లవారు వరకు అక్కడ ఉండి, ఆ యొక్క 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఎవరు నరుడు అంటే దేవుడు నరుడి రూపముగా పెనుగులాడుతున్నాడు అని చెప్పి, తాను అతన్ని గెలవకుండా చూచి తడగుటి మీద అతన్ని కొట్టినప్పుడు అతడు అతనితో పెనుగులాట యాకోబు తడగుడు వరిసెను. అప్పుడు తెల్లవారు అంటే రాత్రి అంతా కూడా ఆ యొక్క నరుడుగా ఉన్న ఆ యొక్క దేవునితో పోరాడుతున్నాడని బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునితో ఒక్క చోట పోరాడగలుగుతాం, అది ప్రార్థన. ఇంకెక్కడ పోరాడలేం మనం దేవుడితోటి. దేవుడు కూడా ఆ పోరాటానికి అనుమతిస్తాడు తప్ప ఇంకా దేనికి అనుమతి. దేవుడితోనూ నీ శక్తి ఏది పనికిరాదు దేవుడితో పోరాటానికి. ఆయన అమోఘమైన ఆ యొక్క విశ్వశక్తి కలిగిన ఆయన దగ్గర ఒక మానవుడు మరి పెనుగులాడగలిగింది ఎక్కడ తెలుసా అండి? ప్రార్థన. కనుక యాకోబు రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదంతా ఆశీర్వాదం కాదంటే, ఏమి ఆశీర్వాదం? ప్రాణభీతితో బతుకుతున్నా, నాకు ఇది ఆశీర్వాదమా? కనుక నరుడికి ప్రాణానికి మించిన ఆశీర్వాదం ఇంకేది లేదు కదండి. కనుక నా ప్రాణం కంటే గొప్పది ఏది లేదని, అతడు నాకు ఆశీర్వాదం లేదని, కనుక నా పిల్లలు నాకు కాదు, నా భార్య, నా యొక్క ఆస్తి, నా యొక్క వెండి, నా బంగారము, నా యొక్క పశువులు, నా మందలు, నా సేవకులు వీళ్ళెవ్వరూ కాదు, నా ఆశీర్వాదం నా ప్రాణము మొదట అని అతడు పెనుగులాడుతూ, ఏడుస్తూ, ప్రార్థన చేస్తూ, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. తెల్లవారు వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ యొక్క ప్రార్థనలో వెళ్ళిపోలేదండి. అతను పోరాడుతుంటే చివరికి తెల్లవారుతుంది. కనుక అప్పుడు అన్నాడు, నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతా అన్నప్పుడు యాకోబు అన్నాడు, కాదు, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను అన్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, పిక్చర్ ఎంత క్లియర్గా ఉంది. ఒక నరుడు ఈరోజు భూమి మీద దేవుడి సన్నిధిలో తెల్లవారు ప్రార్థన చేయొచ్చు తన యొక్క బ్రతుకును కాపాడుకోవడానికి. ఒక నరుడు తన రక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు దేవుని దగ్గర కూడా ప్రార్థనతో మరి పోరాడవచ్చు. కనుక అలాగున్న దేవుని యొక్క సన్నిధిలో యాకోబు పని చేసినాక బైబిల్ అది చెప్తుంది. చూడండి, దేవుడు అతనితో ఒక మాట అంటున్నాడు. ఏమనంటున్నాడు? 27లో, ఆయన నీ పేరేమని అడగగా అంటున్నాడు. ఇక్కడ బైబిల్లో విడ్డూరంగా రాయబడినట్టు కనిపిస్తుంది కదా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, ఓకే, నువ్వు కానీ
నీ పేరు నాకు చెప్పాలి అన్నప్పుడు బైబిల్లో ఈ మాట తీసుకుంటే దేవుడికి అతనితో ప్రార్థన చేస్తూ పోరాడుతున్న అతని పేరు తెలీదా? ఇలాంటి దేవుడు బైబిల్లో ఉన్నాడా అని ఎవరైనా ఎగతాళి చేస్తే, అపహాస్యం చేస్తే ఈ బైబిల్ని ఎత్తి చూపి, మీ బైబిల్లో దేవుడికి తన భక్తుడి పేరు తెలియదు, ఆయన ఏం దేవుడు అని అన్నారనుకోండి, అలాంటి యొక్క అజ్ఞానులకు మనం జవాబు చెప్పగలుగుతాం. ఇక్కడ ఆ కాంటెక్స్ట్లో అడగలేదు కనుక మనం కూడా చాలాసార్లు ఒక్కోసారి ఒక మాట ఉన్నప్పుడు ఆ మాట వాడినప్పుడు ఆ కాంటెక్స్ట్ అట్లా సేమ్ కాదు కదండి. నీ పేరేంటో నాకు తెలీదు, నువ్వు ఎవరు కొత్తవాడేవని దేవుడు అడగట్లేదు. అలాగున నీ పేరేమని అడుగుతున్నప్పుడు బైబిల్లో బహు స్పష్టమైన ఒకటి ఉంది. అదేమిటంటే నీవు, నీ బ్రతుకు, ఆ యొక్క జీవితము అదే నీ పేరుగా ఉంది. ఆ పేరుని నాకు చెప్పు నువ్వు అనంటే, నువ్వు ఇంతకాలం బ్రతికిన బ్రతుకుతో నేను నిన్ను దీవించలేను, నువ్వు ఇంతకాలం జీవించిన జీవితంతో నేను ఆశ్రదించలేను, నువ్వు ఇంతకాలము చేసిన మోసపూరితమైన బ్రతుకుతో నిన్ను ఆశ్రదించలేను. చిన్న ఎగ్జాంపుల్, పిల్లలకి ఇంట్లో ఐస్ క్రీమ్ తీసుకొని వస్తే, ఒకవేళ తల్లిదండ్రులు ఐస్ క్రీమ్ తీసుకొస్తే వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటుంటే, అప్పటిదాకా ఆడుకుంటే స్పీడ్గా ఐస్ క్రీమ్ తెచ్చామని చెప్తే ఇంకేదైనా ఒకటి రాగానే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? తీసుకోరా అని ఇవ్వరు, పోయి చేతులు కడుక్కొని రా అంట. ఎంత చిన్న లాజిక్. చేతులు కడుక్కోకుండా ఆ మంచి ఐస్ క్రీము అట్లే పట్టుకొని ఆ మట్టితో తింటాడు పిల్లోడు. సో ఖచ్చితంగా చెప్తారు, నువ్వు పోయి చేతులు కడుక్కోనరా నీకు ఐస్ క్రీమ్ అంటే, లేదు అస్సలు ఇచ్చేది లేదు. నువ్వు ఫస్ట్ చేతులు కడుక్కో, తర్వాత నీకు ఐస్ క్రీమ్ ఇస్తావు. ఎందుకంటే ఇప్పుడు చేత్తో ఐస్ క్రీమ్ తింటేనే అతనికి కనుక, అంతేగాని మమ్మీ తినిపించవచ్చు. ఆ కాలం అయిపోయింది. వాడికి చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకొని తినాలనే మంచి ఆతృత ఆనందం ఉంటుంది కనుక, లేదు నువ్వు వెళ్ళి చేతులు కడుక్కో. దేవుడు కూడా అంటున్నాడు, మన బ్రతుకుల్లో ఆశీర్వాదం ఎప్పుడంటే నీ ప్రాత బ్రతుకు ఆ పేరుతో ఉన్నది నువ్వు మార్చుకుంటేనే, లేకపోతే దాన్ని వదిలిపెడితేనే. కనుక యాకోబు, నేను నిన్ను ఇప్పుడు దీవించాలంటే నీ తల్లిదండ్రులను, నీ అన్నను కళ్ళు కప్పినట్టు ఇప్పుడు నన్ను ఆ కళ్ళు కప్పలేవు. నేను గుడ్డోడిని కాదు, నేను గుడ్డి దేవుణ్ణి కాదు. నేను సకల విశ్వంలోని మానవులతో పాటు ఆ యొక్క సంబంధమైన అన్నిటికీ కన్నులు ఇచ్చిన వాడిని నేనే. ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందంటే, టస్కర్స్ అంటారు, ఆఫ్రికాలో ఉన్న ఇప్పటికీ టస్కర్ అని. అది దాదాపు ఒక 1.5 ఫ్లోర్ ఎత్తుంటుందండి. అది ఇట్లా కాలు ఇట్లా పెట్టిందంటే ఫస్ట్ ఫ్లోర్ మీద పెట్టచ్చు. ఒక ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాని మీద ఇట్లా కాలు పెట్టగలుగుతుందండి. అలాంటివి చూశాను నేను, టస్కర్స్. అంటే నేను వెళ్ళి చూడండి ఆఫ్రికా, కానీ నేను యూట్యూబ్లో వాటిలో చూస్తాను, పెద్దవండి. అలాంటి దానికి కన్ను ఇచ్చాడు దేవుడు. చీమ ఎంత ఉంటుందండి, చీమ మన కంటికి కనపడదు, దానికి కళ్ళు ఉన్నాయి. ఎప్పుడైనా చీమలు గుడ్డి గిట్టి తిరుగుతున్నాయండి, గుడ్డికి తిరిగితే వాటికి చక్కెర ఎక్కడ దొరుకుతుందా ఏదన్నా? వాటికి కళ్ళు ఉన్నాయి, వాటికి కూడా. అంత పెద్ద ఏనుగు దగ్గర నుంచి చిన్న వాటికి కళ్ళు ఇచ్చిన దేవుడు ఆయన గుడ్డివాడు కాదు. ఆయన గుడ్డివాడు కాదు. ఆ యొక్క యాకోబు, నేను గుడ్డివాడిని కాదు. ఒకప్పుడు మీ నాన్న కళ్ళు కప్పి నువ్వు మోసం చేసిపోయావు, మీ అన్న కళ్ళు కప్పి పారిపోయావు, మీ మామ కళ్ళు కప్పి కదా మీ మామ ఇంకా హుషారుగాడు కనుక నీకు లేయనిచ్చి కూర్చున్నాడు. షేర్ అంటే సవా షేర్ గారు. మళ్ళీ నువ్వు కదా ఎన్నో వ్యాపారంలో కళ్ళు కప్పి ఏవో ట్రిక్కులు చేస్తున్నావు, కానీ నేను నా కళ్ళు నువ్వు కప్పలేవు. నువ్వు యాకోబుగా నిన్ను దీవించలేను. నువ్వేం కావాలి? నువ్వు మారాలని చెప్పినప్పుడు అతని బ్రతుకులో దేవుడు యాకోబు అని చెప్పాడండి. ఎంత మంచిగా చెప్పాడు చూడండి. నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాడండి. గట్టిగా చెప్పళ్ళు కొడదామా? ఈరోజు మన యథార్థతను దేవుడు అంగీకరిస్తాడు, మన పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరిస్తాడు, మన దొంగ వేషధారణ ఆయన అస్సలు అంగీకరించాడు. కనుక నీ పేరు, నీ బతుకేముందో ఆయన దగ్గర చెప్పాలి. నేను ఎలాగో బతికాను, నేను ఎలాగున జీవించాను, నేను ఎలాగున నా బ్రతుకులో నేను మనుషులను వంచిస్తూ, లోకాన్ని వంచిస్తూ, తల్లిదండ్రులను వంచిస్తూ, భార్యను వంచిస్తూ, భర్తను వంచిస్తూ, లోకంలో ఆఫీసుల్లో ఎక్కడైనా అనేకులను వంచి ఆ మోసపు బ్రతుకుతో దేవుడు రక్షణ ఇవ్వడు మనకి. లేదు, దాంతో నేను ఇవ్వలేను. అలాంటిదా? యూ షుడ్ చేంజ్. కనుక నేను యాకోబునే అన్నాడండి. అవును అని చెప్తున్నాను. ఎందుకు? ఒకరోజు మీ నాన్న దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఎవరివి అని అన్నాడు. నువ్వు ఏషావు అంటే ఏషావునే అన్నావా లేదా? ఆ రోజు మీ తండ్రి దగ్గరికి పోయి ఒకరోజు నాటకం ఆడావా లేదా? నా దగ్గర నువ్వు ఆడలేదు, నువ్వు యాకోబు అని ఒప్పుకున్నావు కనుక నేను నిన్ను పేరు మారుస్తానని చెప్పి దేవుడు 2 మాటలు అన్నాడు. నువ్వు మనుష్యులతో పోరాడి గెలిచావు, దట్స్ గుడ్, నేను చాలా. రెండవది, నువ్వు దేవునితో కూడా పోరాడి గెలిచావు.
నీకు రెండు ఆ యొక్క అంతలా ఆ యొక్క కృప ఉంది నీ మీద, లేకపోతే నీకు అది ఉంది. మనుషులతో గెలిచావు నువ్వు నిజంగా. అంటే మనుషులు నీకున్న జ్ఞానం, నీకున్న శక్తి, నీకున్న తెలివి, నీకున్న ఆలోచన, నీకున్న జిమ్మిక్కులు ట్రిక్కులు చేసి నీ ఓపికతో మనుషులను గెలిచావు. నీ మామ 10 సార్లు నీ జీతాన్ని మార్చాడు, ఊడిగని చేపించుకున్నాడు, కానీ మీ మామని గెలిచావు నువ్వు కదండి. అలాగున అనేక చోట్ల నువ్వు మనుషులను గెలిచావు. ఓకే, దట్స్ గుడ్. అది కానీ దేవుణ్ణి గెలిచావు ఈరోజు. ఎందుకో తెలుసా? నీవు నా ఎదుట నీ పాపాన్ని, నా ఎదుట నీ శాపాన్ని, నా ఎదుట నీ బలహీనతను, నా ఎదుట నీ యొక్క శక్తిహీనతను ఒప్పుకొని నీ వెండి, నీ బంగారము, నీ పనివాళ్ళు, నీ సేవకులు, నీ బంగారము, నీ ఆస్తి ఏది నిన్ను కాపాడదని నా మీద ఆధారపడి నన్ను తెల్లవారి వరకు వెళ్ళకుండా పట్టుకున్నావు. నన్ను కూడా జయించావు. అంటే జయించావంటే గట్టిగా పట్టుకున్నావు ప్రార్థనలో. మధ్యలో ప్రార్థన ఆపేసి విసుగుతో, నిరాశతో, దేవుడు ఏం చేయలేదు, మధ్యరాత్రి వరకు ప్రార్థన చేశాను అని పండుకొని ఉంటే, మధ్యరాత్రి వరకు ప్రార్థన చేసి నా వల్ల కాదు అని ఏడ్చుకుంటూ కూర్చొని పోయి ఊరు పెట్టుకోవచ్చు, పారిపోవచ్చు. కానీ దేవుడితో తెల్లవారు వరకు పోరాడావంటే నువ్వు దేవుణ్ణి మనసును గెలుచుకున్నావు కనుక, నువ్వు మనుషులతోనూ దేవునితో పోరాడావు కనుక ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. గట్టిగా చెప్పండి కొడతామండి. బైబిల్ ఇశ్రాయేలు అని అంటే ఇశ్రాయేల్ అనే మాటకు పోరాడేవాడు, పారిపోయేవాడు కాదు కదండి. నువ్వు మనుషుల్లో నుంచి కాదు, మరి దేవుని దగ్గరికి వచ్చావు కనుక నువ్వు ఇక పోరాడే వాడివే తప్ప పారిపోయేవాడు. సో దేవుడు ఎంత చేంజ్ అతనిలో పేరు. సో ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఇక్కడ చెప్తుంది, భూమి మీద దేవుడు ఆయన క్రొత్తది మనుషులకు ఏమిస్తాడు? తను క్రొత్త పేరు ఇస్తాడు. ఆయన ఎంతోమంది పేర్లు మార్చాడు. నీకు క్రొత్త పేరు మీద ఆశ ఉందా? నా పేరు దేవుడు ఈ సంవత్సరంలో మార్చాలని. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి జయించేవాడు కదండి, ఫైటర్ అన్న కనుక. ఇప్పుడు 3000 సంవత్సరాల భూమి మీద ఆ దేశం ఉందండి. ఈయన పేరుతోటే ఆ దేశం పేరు ఉంటుంది, ఇశ్రాయేల్ పేరు. ఇశ్రాయేల్కి 12 మంది కొడుకులు, వాళ్ళే ఈ యొక్క భూభాగంలో 12 ప్రావిన్సెస్, 12 డిస్ట్రిక్ట్స్గా వాళ్ళు పంచుకొని ఆయన 12 మంది పిల్లలే ఇశ్రాయేల్ దేశంలో ఉంటుంది కనుక 3000 సంవత్సరాల నుంచి, ఇప్పుడు జీసస్ వచ్చి 2000, అంతకుముందు ఇంకా 1000 సంవత్సరాలకు పైన భూమి మీద ఒక దేశం స్థాపింపబడితే ఇప్పటికీ ఉన్న దేశం ఇశ్రాయేల్ దేశమే, అదే పేరుతో. ఈ భూమి మీద 252 పైన దేశాలు ఉన్నాయి. మన యునైటెడ్ నేషన్స్ అంగీకరించి గుర్తించినవి 190 ఎన్నో ఉన్నాయి, కరెక్ట్ నంబర్ తెలియదు, కానీ 200 కూడా కాదు. కానీ ప్రపంచంలో సొంత పరిపాలనగా మా దేశం మాదే అని పరిపాలించుకుంటున్న రాజ్యాలు, ఆ యొక్క గుర్తింపు లేని రాజ్యాలు 250 ఉంటే దాంట్లో ఒకే ఒక నేషన్, అది ఇశ్రాయేల్. ఎందుకో తెలుసా అండి? దేవుడు పేరు మార్చాడు, యాకోబు పేరుని ఇశ్రాయేల్గా మార్చాడు కనుక దేవుడు ఇక్కడ మనకు అన్నాడు, కొత్త సంవత్సరంలో నీకు క్రొత్త పేరు మీద ఏమైనా ఆశ ఉందా? నా పేరు కొత్తగా మార్చబడాలని కదా. ఈరోజు ఎంతోమందికి ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క పేరు కదండి. ఒక ఆయనకు ఇప్పుడు కదా పవర్ స్టార్ అని కదా, ఇంకొక ఆయనకు మెగాస్టార్ అని చెప్పి, ఇంకొక ఆయనకు సూపర్ స్టార్ అని చెప్పి, ఇంకేవో స్టార్లు కదండి. ఎన్నో పేర్లు ఈ భూమి మీద అనేకులకు అలాగుంటున్నప్పుడు అసలు నా పేరు కూడా ఏదైనా ఒకటి కొత్త పేరు నాకు కావాలని నీకుందా? దేవుడు అంటున్నాడు, నిన్ను పాత పేరుతో కాదు, నిన్ను కొత్త పేరుతో నేను పిలవాలనుకుంటున్నాను. నిన్ను క్రొత్త జీవితం ఇచ్చి నీకు పేరు మార్చాలనుకుంటున్నాడు. పాత నిబంధనలో యాకోబుని ఇశ్రాయేల్గా పెడితే ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఉంది, ఇశ్రాయేల్ రాజ్యం ఉంది, ఇశ్రాయేల్కి ఫ్లాగ్ ఉంది, ఇశ్రాయేల్కి సమస్తం. చివరికి ఇశ్రాయేల్కి భూమి మీద అతి గొప్ప భాగ్యము, దేవుని ప్రజల దేశము. గట్టిగా చెప్పండి కొడదామా? నా స్వాస్థ్యము అనే దేశముగా దాన్ని దేవుడు దీవిస్తున్నాడు పేరు మారిస్తే. మరి కొత్త పేరు విషయం ఎంతమందికి ఉందండి? ఇది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో చూద్దాం, చూడండి, మనందరం కూడా కొన్ని మాటలు చూద్దాం. కొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయం తీస్తే, లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసు ఈ భూమి మీద, ఇదే ఇశ్రాయేల్ జాతిలోనే పుట్టిన యేసు ప్రభు, దావీదు వంశంలో పుట్టిన యేసు ప్రభు, బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభు, ఆయన తను 30 ఏళ్ల తర్వాత ఆయన సేవ చేస్తూ శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడుగు శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయంలో జనసమూహాలు దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరైన సరస్థిరం నిలిచి ఆ సరస్థిరం ఉన్న 2 దోణలు చూచెను. జాలరులు వాటి నుండి దిగి తమ వలలు కను. ఆయన ఆ దోణిలో సీమోనుడైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనితో చెప్పాడు. ఈ చిన్న కథ మీ అందరికీ తెలుసు. యేసు ప్రభు సేవ చేస్తున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు ఆయనకి ఇలాంటి పుల్పిట్ లేదు, ఆయనకి ఇలాంటి స్టేజులు లేవు, ఇలాంటి మైకులు లేవు, ఇలాంటి పోడియంస్ లేవు, ఇలాంటివేవి ప్లాట్ఫామ్స్ లేవు యేసు ప్రభుకి. ఈరోజు ఒక్కొక్క సేవకుడు వచ్చి నిలబడితే పెద్ద
ప్లాట్ఫామ్ వేస్తారు కదండి, వేల మంది లక్షల మంది వచ్చి కూర్చొని వాక్యం వింటూ ఉంటారు. ఎన్నో రకాల్లో కూడా మనది ఇది చర్చ్, మన బిల్డింగ్ ఇది రెంటెడ్ బిల్డింగ్ కనుక దీన్ని మనం ఏం చేయట్లేదు ఇక్కడ లేదు. కానీ మంచి స్టేజ్ అలా ఏమీ లేవండి. యేసుప్రభు ఒక రోజు వాక్యం చెప్పడానికి సముద్ర తీరం వెళ్తే జనదమానం వచ్చినప్పుడు యేసుప్రభు ఒక దోణిని తీసుకుని, ఆ దోణి ఎవరిది అంటే సీమోనుది. ఆ తర్వాత కొద్దిసేపు అయినాక వాక్యం చెప్పినాక యేసుప్రభు వెళ్ళిపోవాల్సింది, ఇక్కడ వలయమన్నాడు. వలయమంటే నీళ్ళలో రాత్రి అంతా వెళ్ళేవాళ్ళం, మేము కష్టపడ్డాము, మేము చేపలు పట్టేవాళ్ళం, నువ్వేమో రబ్బీవి, నువ్వు బోధించుకునే ఆ పనిలో ఉండేవాడు, నీకు చేపలు ఎట్లా తెలుస్తాయి, వలయడం తెలుసా, నీళ్ళ గురించి తెలుసా, ఏం తెలియదు నీకు, నన్ను చేపలు వలయమంటావు. అసలు రాత్రి అంతా ట్రై చేసాం, ఒక్క చేప దొరకలేదు. దిక్కుమాలిన దినంగా మిగిలిపోయింది ఈరోజు. ఆ యొక్క చాలా భయంకరమైన బాధకరమైన దినం. అయినా మటుకి నాయన వాడ నీ మాట చొప్పున నేను వలేసాడు. వలేసిన తర్వాత ఉట్టిగా ఏదో నామకే వాస్తే అనుకున్నాడు. కానీ దేవుడి మాటకు లోబడ్డందుకు 2 దోణెలంత చేపలు వచ్చినప్పుడు లాగలేక దూరంలో ఉన్న యాకోబుని, యూదాను వాళ్ళని పిలిచి ఆ చేపలు బయటికి లాక్కొని అన్ని వేలు. అప్పుడు యేసుప్రభు అక్కడే ఉంటే పశ్చాత్తాపడి, యేసయ్యా నేను పాపిని, నా దగ్గర నుంచి వెళ్ళిపోమంటే యేసుప్రభు అన్నాడు, లేదు సీమోను, నువ్వు చేపలు పడుతున్నావు, నన్ను వెంబడిస్తే మనుష్యులు పట్టే జాలలు చేస్తా. వెళ్ళిపోయాడు యేసుప్రభు అక్కడిని. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి పిలిస్తే పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళంతా వారి దోణులన్నీ వదిలిపెట్టి, వాళ్ళ వలలన్నీ వదిలిపెట్టి, వాళ్ళ వ్యాపారాన్ని, వాళ్ళ యొక్క పనిని అన్నీ వదిలిపెట్టి యేసును వెంబడించారు. యేసును వెంబడిస్తుంటే పేతురు ఎప్పుడు యేసుప్రభుతో ఉండేవాడు. యేసుప్రభుతో ఉండి ఏ మాట యేసుప్రభు అడిగినా కానీ తొందరగా చెప్పేవాడు, రాంగ్ చెప్పేవాడు. దుడుకు పేతురు. ఏం పేతురు? దుడుకు పేతురు. కానీ అంటే జవాబిస్తాడు, రాంగ్ జవాబిస్తాడు. కొంతమందికి 4 కళ్ళ ఉండదు, ఆగదు కదండి. ఎట్లా ఉండదంటే అది అలాగున ప్రతి మాట ఏదో మాట్లాడతాడు, ఏదో ఒకటి కంపు చేసి పెడతాడు. యేసుప్రభు ఓర్చుకున్నాడు కనుక ఏమనేవాడు కాదు, గద్దించేవాడు, సరిచేసి. అట్లా పేతురు యేసుప్రభుని వెంబడిస్తూ యేసు ద్వారా శక్తిని పొంది, యేసు ద్వారా బలమును పొంది, యేసు ద్వారా అభిషేకాన్ని పొంది, యేసు ద్వారా అద్భుతాలు కూడా చేసేసాడండి. యేసుప్రభుకు ఒక ప్రియ శిష్యుడు అయిపోయాడు. యేసుప్రభుకున్న 12 మందుల్లో యేసుప్రభుకు అతి సన్నిహితుడైన ఒక శిష్యుడు మారిపోయాడు. ఇలాగున వెళ్తున్నప్పుడు బైబిల్ అది చెప్తుంది, మత్తయి సువార్త 16వ అధ్యాయం తీస్తే, ఒకనాడు యేసుప్రభు ఏం చేశారంటే ఈ శిష్యుల్ని, ఆయన సేవ ముగింపులో కావచ్చు, మనకు సంవత్సరం తెలియదు, కానీ యేసుప్రభు ఒక ఎంక్వైరీ ఆయన ఇచ్చేస్తున్నాడు. ఏంటంటే జనులు నా గురించి ఏమనుకుంటున్నారు, ఇది యేసుప్రభుకి అవసరం అండి. కనుక యేసుప్రభు ఒకటి కోరుకున్నాడు, నన్ను జనులు ఏమనుకుంటున్నారు. కనుక మీరు కూడా ఎప్పుడైనా అంటారు కదా, నా గురించి ఏమనుకుంటున్నారు అని కదా, చాలాసార్లు అడతారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అంట. చాలాసార్లు మనం అట్లాడగం కదా, మనం నేను వెళ్ళిపోయినాక ఏమనుకున్నారంటారు, అదే ఎక్కువ అనుకుంటారు. దరిద్రం కదండి. మన ముందు అనుకోరు, మన వెనక అనుకుంటారు. కనుక మనం ఎంక్వైరీ ట్రై చేస్తాం, నేను వెళ్ళిపోయినాక ఏమనుకున్నారు, నా గురించి ఏం మాట్లాడారని చెప్పి గుచ్చి అడిగి ఏదో ఒకటి. సో ఇలాగున మనుషులకు తన గురించి ఈ మనుష్యులు ఏమనుకుంటున్నారు అనేది కామన్గా మనిషి స్వభావంలో ఉంటుంది కనుక ఖచ్చితంగా. సో యేసుకు అలాంటి అవసరం లేదనుకోవద్దు. కానీ యేసు ఈ లోకానికి వచ్చి ఆయన వాక్యాన్ని, సువార్తను బోధిస్తున్నాడు. ఆయన ఈ లోకానికి ఎట్లా వచ్చాడో, ఎందుకు వచ్చాడో అది తెలియాలి ఖచ్చితంగా. అది ఆ ఉద్దేశంతో యేసు ప్రభు అడిగాడండి. కనుక మన దగ్గర కూడా కదా రివ్యూస్ పెడతారు, ఆ తర్వాత కామెంట్స్ పెడతారు కదా. ప్రతి వీడియో అయిపోయేటప్పుడు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అంటారు. సో అలాగున కామన్గా ఈరోజు అదొక ప్లాట్ఫామ్ ఉంది. కానీ మనుష్యులు మన గురించి ఏమనుకుంటున్నారో అనేది ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనుషుల సాక్ష్యం కూడా ఈరోజు నీ బ్రతుకులో దేవుడి ఎదుట అది బహుమానంగా ఉంటుంది. నువ్వు మనుషుల ఎదుట మంచి సాక్ష్యం పొందకపోతే నీకు దేవుడి ఎదుట గొప్ప బహుమానం కలగదు. నీకు నువ్వే మంచోడు అనుకుంటే ఉండొచ్చు, కానీ మనుషుల సాక్ష్యమో కావాలి. కనుక ఈరోజు మనుషుల సాక్ష్యం అవసరం లేదు అని అనుకుంటే నీ జీవితంలో తప్పు లేదు, కానీ నీకు బహుమానం మాత్రం దేవుడు ఇవ్వటానికి. సో మనుషుల మధ్యలో మంచి సాక్ష్యం పొందాలని చెప్తున్నాను. చర్చిలో మనము డీకన్స్ని పెట్టినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆ యొక్క అపోస్తులకు చెప్పాడు. ఏమనంటే ఇదిగో అపోస్తుల ద్వారా ఈ యొక్క సంఘంలో నియమిస్తే వాళ్ళు ఆత్మపూర్ణులై ఉండాలి, వాళ్ళు విశ్వాసపూర్ణులై ఉండాలి, వాళ్ళు జ్ఞానంగా మంచి పేరు కలిగిన వారు ఉండాలి. చర్చిలో డీకన్స్కి దేవుడు ఇచ్చాడు. కనుక దే షుడ్ హ్యావ్ టెస్ట్ మనీ. వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారండి కదా. ఇప్పుడు ఒక డీకన్ ఇక్కడ ఉన్నాడు, బయటికి వెళ్ళి కదా ఆయన ఎక్కడన్నా బార్లో కనిపించాడంటే నాకు వింబార్ పెడతారు, పాస్టర్ నువ్వేం పెట్టుకున్నావు అంటే ఖచ్చితంగా పోనీ సేవకుడు నేనైనా అంటే సాక్ష్యం చాలా అవసరం అండి ఈరోజు.
ఈరోజు భూమి మీద సాక్ష్యం మనిషికి అవసరం కనుక మీరు ఆ సాక్ష్యం లేకుండా బ్రతకటానికంటే బైబిలే విరుద్ధం దానికి. మీరు నాకు సాక్షులై ఉంటారు, క్రీస్తును వెంబడించేవారు క్రీస్తుకు సాక్షులై ఉంటారు. కనుక ఈరోజు నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళంతా ఎవరికి సాక్షులుగా ఉన్నారు? స్వామి చింత తోమ్కి. మరి అంతే, దేవుడికి ఎవడి భక్తుడికి వాడుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు మీ విషయంలో నేను సాక్ష్యం పొందాలి. కనుక యేసు ప్రభు ఒకనాడు తన శిష్యులు పిలిచి అడుగుతున్నాడు, నా గురించి ఏమనుకుంటున్నారు అని. ఆ యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుని వాక్యం. యేసు 13 ఫిలిప్పుదైన కైసరు ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడగగా, మీరు శిష్యులు చెప్పాలి నాకు, మనుషులు నా గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలో ఒకడని చెప్పుకొనుచున్నారు. వీళ్ళు ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు ఏమనుకుంటున్నారు అని కదండి. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏమనుకుంటున్నారు, తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆనాడు మరి ఆ యొక్క కమిషన్ వేశారు. కనుక ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళు కోరుకుంటున్నారని తెలిసింది. ఆంధ్ర వాళ్ళకి లేకపోయింది, కానీ మెజారిటీ ఆఫ్ తెలంగాణ పీపుల్ వాళ్ళు గట్టి పరిస్థితిలో మరి ఈ యొక్క స్టేట్ వేరు కావాల్సిందే అని ఆ యొక్క కృష్ణా కమిషన్ అనుకుంటా వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు సోనియా గాంధీకి. అప్పట్లో ఇచ్చినప్పుడు అవునిగా అని చెప్పి తెలంగాణ మరి డిక్లేర్ చేయడం జరిగింది. అది చాలా పెద్ద పోరాటం కూడా జరిగింది. కానీ ఇక్కడ దేవుడు కూడా అన్నాడు, యేసు ప్రభు నా గురించి జనులు ఏమనుకుంటున్నారు, ఆ రిపోర్ట్ తెండి అన్నప్పుడు వాళ్ళు 3 సంగతులు చెప్పారు. ఫస్ట్ యోహాను గురించి. యోహాన్ ఏం చెప్పాడు? మారుమనసు ప్రకటించాడు, బాప్తిసం ఇచ్చాడు. యేసు ప్రభు కూడా మారుమనసు పొందమంటున్నాడు. ఆయనలాగానే యోహాన్ లాగానే ఉండొచ్చు, ఈయన కూడా ఇంకొక ప్రవక్త, ఇంకొక రబ్బీ, ఇంకొక మంచి బోధకుడు, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, ఆ పాపం అని చెప్తున్నాడు. అట్లా అయి ఉంటామన్నారు. ఓకే. ఇంకెవరు అనుకుంటున్నారంటే ఏలియా లాగా అనుకుంటున్నారు. ఏలియాని ఎందుకు అనుకున్నారు? సింపుల్, అది కూడా అద్భుతాలు చేశాడు యేసుప్రభు. యేసుప్రభు అద్భుతాలు చేశాడా లేదా ఈ భూమి మీద? చేశాడు. కుంటివాళ్ళు, మూగవాళ్ళు, చెవిటివాళ్ళు, చాంద్రోళ్ళు బాగు చేసి నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి పారేశాడు కదా. సో ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు కనుక ఏలియా లాగా ఇంకొక ప్రవక్త అద్భుతాలు చేస్తున్నాడు. ఓకే. ఆ తర్వాత మూడోది ఇంకొకటి ఏమన్నారంటే ఇర్మియా వలె. ఇర్మియా వలె ఎందుకు? వాళ్ళకి తెలుసు అందరికీ. ఇర్మియా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా ముక్కుసూటిగా, ఏమాత్రం బైబిల్. ఆ రోజు రాజులను గద్దించాడు. ఇశ్రాయేలు, మీరు పాపులుగా ఉన్నారు, దుర్మార్గులు, ఈ దేశం పట్టబడబోతుంది, ఈ దేశం నాశనం అయిపోబోతుందని ఒకవైపు కన్నీరు కారుస్తూ దేశాన్ని గద్దించాడు ఇర్మియా గారు. యేసు ప్రభు కూడా అట్నే గద్దిస్తున్నాడు కదండి. ఆయన శాస్త్రులను పరిశీలన, ఊరి శాస్త్రులారా పరిశీలారా, మీరు పచ్చి వేషధారులారా అని చెప్పి తిడుతుండేవాడు. సున్నం కొట్టిన సమాధులారా అని తిడుతుండేవాడు యేసుప్రభు. కనుక అనుకున్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుప్రభు ఈ 3 చెప్పినాక యేసుప్రభు ఎంత సంతోషపడిపోవాలండి. యేసుప్రభుకి అమ్మా నన్ను యోహాన్ అనుకుంటున్నారు, నన్ను ఏలియా అనుకుంటున్నారు, నన్ను ఇర్మియా అనుకొని ఎంత గ్రేట్గా ఫీల్ కావచ్చండి. కానీ కాలేదండి. ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరం కూడా కదా, ఇప్పుడు ఎవరైనా బాయ్స్ ఉన్నారని నువ్వు ప్రభాస్ లాగా ఉంటావంటే కదా చాలా మంచిది కదా. ఇక ఆడపిల్లని నన్ను అనుకోండి కదా, నువ్వు ఒక స్టార్ పేరు చెప్పండి, నాకు ఒక స్టార్ పేరు, ఒక స్టార్ కదండి, ఒక స్టార్ చెప్పండి కదా. ఒక్క అమ్మాయి తెలీదా మీకు? అంతా నటిస్తున్నారు. అయ్యో నాకు గుర్తు రావట్లేదు. నాకు సమంత అనుకోండి కదా. ఎవరైనా అమ్మాయిని అబ్బా నువ్వు సమంత లాగున్నావంటే ఎంత ఇదిగా ఉంటుంది. సో అలాగుంది. ఇప్పుడు నన్ను అనుకోండి, అయ్యో నువ్వు భక్త సింగార్ లాగా బోధిస్తావు, లేకపోతే ఏసన్న లాగా అంటే నిజంగా నాకు సంతోషం కలుగుతా లేదండి. ఐ ఫీల్ గ్రేట్ కదా. ఇంకెవరైనా గొప్ప బోధకులు అలా పేరు తెచ్చి నువ్వు అజయన్న ఇంత బాగా చెప్తావు ఏసన్న లాగా అంటే నిజమే, వాళ్ళు అలా గొప్ప సేవకులు కదా. అలాగనే నేను కూడా సంతోషపడతాను. కనుక యేసుప్రభు కూడా ఆయన తబ్బిబ్బు అయిపోయాడా కదా. నువ్వు ఇర్మియా వలె అంటే ఎంత గ్రేట్. ఇర్మియా ఎక్కడ ప్రవక్త అండిగా. అలాగున నువ్వు ఏలియా అంటే ఇంకా టాప్, ఆకాశం అగ్ని వర్షం వచ్చింది. అంత పేరుతో పోలుస్తుంటే ఇంకంతకంటే ఏం కావాలి? యేసుప్రభు పదండి అందరికీ కూడా కదా నేను బావర్చిలో బిర్యానీ తినిపిస్తాను తీసుకుపోయాడా? ఆయన ఖుషి అయిపోయి ఏమీ లేదండి. సో మనుషులు మనల్ని పొగిడినప్పుడు, మనుషులు మనల్ని పోల్చినప్పుడు మనం చాలా యేసుకు అవసరం లేదండి. ఆయన వాళ్ళందరితో చెప్తున్నాడు, శిష్యులతో, ఎట్టి పరిస్థితిలో ఎవడు ఏమనుకున్నా నేను ఏమై ఉన్నానో సంఘానికి తెలియాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందు గురించి ఆయన ఏమన్నాడు చూడండి, మీరైతే
మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు. 15 వచనం. అందుకు ఆయన మీరైతే నేను ఎవడవని చెప్పుకొనుచున్నా. ఇది యేసుప్రభుకు అవసరం అండి. ఈ లోకంలో యేసుప్రభుని ఏమనుకుంటున్నారు? హిందువులు ఏమనుకుంటున్నారు? ముస్లిమ్స్ ఏమనుకుంటున్నారు? సిక్కు మతస్థులు ఏమనుకుంటున్నారు? ఆ తర్వాత జొరాస్ట్రియన్స్ ఏమనుకుంటున్నారు? జైన మతస్థులు ఏమనుకుంటున్నారు? ఇంకా షింటో అని చాలా 14 మతాలు ఉన్నాయి. ఆ మతాలంతా వాళ్ళు ఏమనుకున్నా కానీ దేవుడు సంఘంతో ఆడతాడు. మీరేమనుకుంటున్నారు? నేను మరి కొడుకునని కదా, నేను సిలువెక్కానని కదా, లేకపోతే దావీదు వంశం, ఇవేనా? మీరేమనుకుంటున్నారు? కావాలండి ఈరోజు ప్రపంచంలో యేసు ఎవరని ఎవ్వరు ఎరగకపోయినా తన శిష్యులు ఎరగాలని యేసు ఈ ప్రశ్న వేశాడు. మనందరి బ్రతుకుల్లో యేసు ఎవరో తెలియాలండి. యేసు అంటే ఎంతోమంది కదండి, అమెరికాలో అయితే కూడా, అమెరికా లాంటి దేశాల్లో కూడా యేసు అంటే మాకు తెలియదు, మాకు శాంతా క్లాస్ గారు తెలుసు అంటారు. అంత ఘోరం తెలుసా అండి? యేసు ఎవరో మాకు తెలియదు, మాకు ట్రీ తెలుసా, ట్రీ పెడతారు. ఎవరు పుట్టారు ఆ రోజు? ఆయన అన్నంత దరిద్రపు ఆ యొక్క స్థితిలో లోకం. దేవుడికి ఏం బాధలేదు అట్లా బయట. సంఘం మాత్రమో పాలండి. ఖచ్చితంగా యేసు ఎవరని శిష్యులను అడిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎంత మంచి జవాబు దేవుడు చూడండి. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఎంత గొప్ప రెవల్యూషన్ మనకు కూడా. సీమోన్ అని ఇతడు ప్రతిసారి దుడుకు జవాబులు ఇచ్చేవాడు. కానీ ఈసారి అతని నోట నుంచి యేసు ప్రభు ఆయన ఏం ఆశ్చర్యపోలేదు, కానీ దేవుణ్ణి మహిమపరుస్తూ ఒక మాట అన్నాడు. ఇదిగో పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. నువ్వు మెస్సయ్యావే, దేవుని కుమారుడు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ద మెస్సయ్య ఆఫ్ దిస్ వరల్డ్. మెస్సయ్య అని చెప్పినప్పుడు యేసు ప్రభు శబాష్ పేతురు, ఇది నువ్వు బాగా వాక్యం అనలేదండి. అది నేను నీకు తెలియజేస్తే, నన్ను వెంబడిస్తే ఇవన్నీ మాట్లాడలేదు. కానీ యేసు పేతురుకు బయలుపడిన ఈ యొక్క రెవల్యూషన్ ప్రత్యక్షతను తను యేసు ఆపాదించుకోలేదండి. యేసు దైవ కుమారుడై ఉండి అక్కడ తండ్రిని మహిమపరుస్తున్నాడు. ఏమంటున్నాడు చూడు. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇంకోసారి గట్టిగా చెప్పలు కొట్టాలండి. యేసు ఎంత గొప్పగా తన తండ్రిని ఘనపరుస్తున్నాడు. నేనే కదా, చాలామంది నేనే చేశాను, నా వల్లనే కలిగింది, నేను ఎన్ని చెప్తారు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నేను చెప్తున్నాను, మంచి మాట వినండి. నేను కాదు ఇంకొక ఎంత పెద్ద పాస్టర్ అయినా, మేము 1000 ప్రసంగాలు చేసినా, నేను ఎంత జ్ఞానంగా బోధించినా స్టిల్ నీకు బయలుపరచాల్సింది దేవుడే తండ్రి తెలుసా. నేను అది ప్రగాఢంగా ఒప్పుకుంటాను. నేను 20 ఏళ్ళ నుంచి బైబిల్ స్టడీ చెప్తున్నా, ఎవడికి ఎక్కింది ఒకడికి ఎక్కలేదు. అది నా వలన కాదు. ఎవరికైతే అది అర్థమైందో అది నా వలన కలిగింది కాదండి, దేవుడి వలన కలిగింది. యేసు అంతటోడు ఎంత తగ్గించుకున్నాడు చూడండి. యేసు అంటున్నాడా పేతురు అది నా వల్ల నీకు కలిగింది అనట్లేదు, నేను చేసిన అద్భుతాలను బట్టి కానీ కాదు. తండ్రి నీకు ఇక్కడ మీరు కూర్చోండి, 1000 మంది బోధకుల బోధ మీరు విన్నా, ఎన్ని సంఘాలు తిరిగినా, ఎన్ని సేవకులు తిరిగినా, నథింగ్. గాడ్ షుడ్ రివీల్, తండ్రి రివీల్ చేయాలి మీకు. యేసుతో నడిచి నీళ్ళ మీద నడిచి నీళ్ళని ద్రాక్షారసంగా మాట్లాడడం చూసి కదా, కుంటి గుడ్డి మూగ వాళ్ళను స్వస్థపరుస్తూ దయ్యాలను వెలగొడుతూ ఒక అద్భుతమైనవన్నీ చేస్తున్న యేసు ద్వారా కాదు, అది ఎవరి ద్వారా వచ్చింది? తండ్రి ద్వారా. సో మీరు బ్రతుకులో ఎప్పుడైనా బైబిల్ తీసినప్పుడు మా పాస్టర్ చెప్పాడు, కానీ దేవా నువ్వు నాకు బయలుపరచాలి అంటేనే నీకు స్పష్టంగా అర్థమవుతుంది. నాకేది అర్థమైంది అది నాకే మిగిలిపోద్ది, అది నీకు రాదు. అది నేను చెప్పినంత మాత్రాన్ని. ఎందుకంటే ఆత్మ ద్వారానే మనము దేవుడి ద్వారా విషయాలు తెలుసుకుంటాం కనుక యేసు ప్రభు మహిమనంతా తండ్రికి ఆపాదించేశాడు. తండ్రి నువ్వు బయలుపరచావు, లేకుంటే ఈ శిష్యులకి ఏమనుకుంటున్నారు? ఇర్మియా, ఏలియా ఇంతే కదా, ఇంకంతకుమించి ఏమనుకోవట్లేదు. కానీ ఇతనికి నేను దైవ కుమారుడనని, నేనే క్రీస్తునని మెస్సయ్య నువ్వు బయలుపరిచావు తండ్రి అని బయలుపరిచినప్పుడు వెంటనే యేసుప్రభు ఏం చేశాడంటే ఆ స్థితి తర్వాత సీమోని యొక్క పేరు మార్చేశాడు. ఏం మార్చాడో చూడండి. వెంటనే అందుకు మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవరేయనని నేను నీతో చెప్పుచున్నాను. నీవు పేతురవు అని చెప్పి, కింద పేతురు అంటే ఏముందండి? రాయి కనుక, బండ కాదు రాయి కనుక, పెట్రోస్ అంటే భాషలో, గ్రీకు భాషలో మరి ఆ యొక్క రాయి. నీవు రాయివి అని ఒక పేరు పెట్టాడు కదండి. అతను అంతకుముందు అతని పేరేంటి? సీమోన్. ఇప్పుడు ఏమన్నాడు? యు ఆర్ ఏ రాక్ అని చెప్తున్నాడు. అంటే బైబిల్ ఏం చెప్తున్నాడంటే ఈ భూమి మీద దేవుడు
ఆ యొక్క సీమోను పేరు ఎలా మార్చాడు? పేతురుగా మార్చాడు. అందు గురించి తర్వాత మనం కన్ఫ్యూజ్ అవుతామని వేరే సీమోన్లతో దేవుడు ఎక్కడ రాసినా కానీ ఆ పేరు రాస్తాడు. చూడండి, యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఇతని పేరును మనకు చూపిస్తున్నప్పుడు, ఇతని సహోదరుడు ఆంద్రేయ యేసుప్రభువును ఎరిగి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు కనుక ఆ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 40వ వచనం, యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడైన సీమోను పేతురు యొక్క, అప్పటికి కాదండి, సీమోను పేతురు వేరు కాదు, సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, చూడండి ఇక్కడ రాస్తున్నాడు, సీమోనే అతని పేరు, చూచి అతన్ని ఏం చేశాడు? మెస్సయ్యను మేము కనుగొన్నాము రమ్మన్నప్పుడు, ఆ యేసు అద్దరితో తోడికి వచ్చినప్పుడు మెస్సయ్యను మాటకు అభిషక్తులని అర్థము. యేసు అతని వైపు చూచి, యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడతావు. కేఫా అంటే అరామిక్లో కనుక అదే రాయి అనబడతావు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సీమోనుని దేవుడు ఎలాగ మార్చాడు? ఏ పేరుగా? పేతురుగా. కొత్త పారు ఇచ్చాడు దేవుడు మనుషులకు క్రొత్త నామము ధరింపజేసే దేవుడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. ఈ యొక్క పేతురుకి తర్వాత రాయబడ్డ మాటలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం తీయండి. ఆ ఒక్క 2 మాటలు మీరు ఈ వాక్యం నేను మళ్ళీ చెప్పకపోయినా జీవితకాలం అంతా కూడా ఇది మీద విభేదించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఇది మీకు బాగా అర్థం కావాలి. ఆ మాట అన్న తర్వాత, మరియు నీవు పేతురువు 18వ వచనం, ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధిస్తావు అది పరలోకంలో బంధిస్తాను, భూలోకమందు దేని విప్పుతావు అది పరలోకంలో విప్పుతావు అని చెప్పి, ఆ తర్వాత యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఈ మాటను తీసుకొని, ఈ 18, 19 మాట తీసుకొని ఈరోజు భూమి మీద పోపును స్థాపించారు. పోప్ మన ఇంట్లో పొయ్యిలో పోపు కాదు, అది పోపు ఇక్కడ అంటారు తెలంగాణలో. నేను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, నాకు 3 ఇష్టం కనుక ఆంధ్రాలో తాలింపు అంటారు. తాలింపు వేసారా, ఇక్కడ పోపు వేస్తారు. ఈ తెలంగాణ వాళ్ళకి పోపు ఎట్లా పట్టుకున్నాడో తెలియదు మరి. మొత్తానికైతే అది కాదు పోపు అంటే. ఈ యొక్క మాటను తీసుకొని ఆదిమ సంఘంలో కొద్ది కాలం తర్వాత దేవుడు భూమి మీద సంఘానికి అత్యున్నతమైన ఒక నాయకుడు ఉండాలి, సుప్రీం ఉండాలని వాళ్ళు కొంతమంది కలిసి ఈ పేతురుని పోపుగా, అంటే ఆయన ఫస్ట్ పోపు, ఆయన్నే సంఘానికి అధికారం దేవుడు ఆయనకి ఇచ్చాడు. అతని చేతికి పాతాళలోక పరలోక ద్వారా తాళాలు ఇచ్చాడు కనుక అతడు పాతాళంగా పరలోక తాళాలు ఇచ్చాడు కనుక ఉండాలని చెప్పి వాళ్ళు పోపు అనే ఒక వ్యవస్థను స్థాపించారు. అతడే క్రైస్తవ మతానికి సుప్రీం అధికారి అని. సిక్కు మతస్థులో గురు ఉంటారు, గురు నానక్ కదా, అట్లా జైన్స్లో తీర్థంకులు ఉంటారు కదా, అలాగున ముస్లిమ్స్లో ఒకప్పుడు మహమ్మద్ తర్వాత ఉండేవాళ్ళని ఏమంటారండి, మంచి పేరు నాకు గుర్తు రావట్లేదు, వాళ్ళు అలాగున 4 ఉండారంట, ఖలీఫా వాళ్ళు. అలాగున ప్రతి మతంలో ఒక సుప్రీం లీడర్ ఉంటే క్రైస్తవులు ఎందుకు ఉండకూడదని చెప్పి వాళ్ళు ఈ వాక్యం చేతనే పేతురు మీదనే సంఘాన్ని కడతా అన్నాడు అని చెప్పి అది పచ్చిగా తీసుకున్నాడు. పేతురు మీద కడతా అని చెప్పలేదు. దేవుడు అక్కడ పెట్రోస్ అని వాడినప్పుడు అది రాయి మాత్రమే కనుక. ఇప్పుడు ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం తీయండి, 20వ వచనం చేస్తే ఎఫ్ఎస్సి 2:20 ఇది క్లియర్ చేసేసుకుందాం. మీరు ఎప్పుడు కూడా రోమన్ క్యాథలిక్స్ యొక్క పోపు ఆయనకు సంఘం మీద సర్వాధికారం ఇవ్వలేదు అనేది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవుడు చెప్పాడు, పేతురు మీద అనలేదు, చెప్పేవాడు మళ్ళీ ఇంకోసారి కదా, పేతురు మీద సంఘాన్ని కడతా అని చెప్పలేదు. అక్కడ రాయి నువ్వు రాయిగా ఉంటావు కానీ బండ వేరు, రాయి వేరు బండ వేరు. రాయికి బండకి ఇక్కడికి తేడా తెలియని వాళ్ళు ఉన్నారా అండి? ఉంటే పదండి మనం పోదాం, పెద్దమరిపేట దాకా అక్కడ రాళ్ళు ఉంటే చూసేద్దాం. రాయికి బండకు తేడా తెలుసా లేదా? తెలియని వాళ్ళు ఉంటే చూడండి, లేకుంటే మీ పక్క వాళ్ళని తాకండి ఒకసారి, రాయా నువ్వు బండ అని. రాయికి బండకు ఎంత తేడా ఉందో ఈరోజు రోమన్ క్యాథలిక్స్గా తెలియకుండా పోయింది. అది గ్రీకులను చూడలేదు వాళ్ళు కనుక, గుడ్డితనంలో ఉన్నారు కనుక ఆ పోపుకి ఆయన అధికారం కింద లోబడుతున్నారు వాళ్ళు. చాలా దరిద్రం కనుక అది. రాయి అంటే ఇంత, బండ అంటే పెద్దది. దేవుడు వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసే ముఖ్యమైన రాయి అండి, మూల రాయి అంటే బండ, దాని మీద నేను ఏం కడతానో సంఘాన్ని. 2 చెప్తున్నాడు అక్కడ, ప్రవక్తల మీద, ఆ తర్వాత అపోస్తుల పునాది. ప్రవక్తల పునాది ఏంటి? రాబోయే యేసును ప్రకటించిన ప్రవక్తలు. మంచిగా రాసి పెట్టుకోండి. రాబోయే వాటి గురించి ప్రవక్తలు చెప్పారు. మెస్సయ్య కన్యకకు పుడతాడు, ఆయన సిలువ ఎక్కుతాడు, ఆయన యాగం చేస్తాడు, ఆయన బెత్లెహేములో పుడతాడు, ఆయన కదా
రాజుగా ఎంచబడతాడు, దేవుని రాజ్యం, ఇవన్నీ ప్రవక్తలు చెప్పారు. సో ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? రాబోయే క్రీస్తును ప్రకటించారు. మరి అపోస్తుల పునాది ఏంటి? వచ్చిన యేసును ప్రకటించారు. ఇంకంతే. వాళ్ళిద్దరు వేసిన పునాది మీద దేవుడు సంఘాన్ని కడతాన్నాడు తప్ప ఈ దిక్కుమాలిన రోమన్ క్యాథలిక్స్ అనుకుంటున్నట్లు పేతురు మీద ఏం కట్టలేదు. పేతురు తర్వాత ఇంకెవడో పుడితే వాళ్ళ గురించి. ఈరోజు మన హైందవులలో ఏముందండి? ఆ యొక్క పీఠాధిపతి కదా, పీఠం మీద కూర్చుంటారు. సో అట్లా పీఠాధిపతి ఎవడు లేడు. ఇక లాస్ట్కి ఇప్పుడు ఇంకొక వచనం చూడండి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి ఆ వచనంలో దేవుడు సంఘాన్ని కట్టడానికి ఒక పేతురుకి ఇచ్చాడా, లేకపోతే అక్కడ ప్లూరల్గా వాడబడిందా దేవుని యొక్క వాక్యము? ఆ యొక్క 4:11 నుంచి కిందికి చదవాలండి. ఒక వచనం నేనే చదువుతాను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు అంటున్నాడా? అపోస్తులుడు అన్నాడు పేతురు అనే మాట. చూడండి అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపలుగాను, కొందరిని ఉపదేశకులుగా 13వ వచనం చెప్తుంది 4. సో ఈ మాటలతో ఆ యొక్క రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాన్ని దేవుడు కొట్టి పారేసేసాడు. చర్చిని నేను ఎవరికి ఇవ్వలేదు, నా చర్చిని నేను కడతా అని చెప్పి. ఇంకా లాస్ట్ దీంట్లో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చాలామంది ఏమంటారంటే ఇది మా చర్చ్ అని అంటారు. పాస్టర్ అడితే ఈ చర్చ్ ఎవరిది అంటే అజయ్ పాల్ది అంటారు. అది చాలా శాపగ్రస్తమైన పాపంతో కూడిన మాట, ఎప్పుడు వాడకూడదండి. ఈ చర్చ్ అజయ్ పాల్ది, ఈ చర్చ్ ఇంకొక పాస్టర్ది, ఈ చర్చ్ వాళ్ళది అని చెప్తే అది బైబిల్ ప్రకారము పచ్చి అజ్ఞానం, రెండోది పాపం కూడా, మూడోది శాపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీదే చర్చ్ అంటే మా చర్చు ఫలానా బ్యాప్టిస్ట్ చర్చ్, సిఎస్ఐ, పెంతెకోస్తు అని ఒక చర్చికి నీ చర్చ్ అని అనుకుంటున్నావు. కానీ భూమి మీద నరుడికి చర్చ్ లేదు. 1000 ఎకరాల ఆస్తి భూమి మీద ఉండొచ్చు కదండి. అమెరికా ప్రెసిడెంట్ సీటు ఒకటికి ఉండొచ్చు. ఆ యొక్క కువైట్లో లేకపోతే దుబాయ్లో కదండి 1000 కోట్ల ఆయిల్ ఆ యొక్క వ్యాపారం ఒకటికి ఉండొచ్చు. ఏం కాదు. కానీ సంఘం ఎవ్వడికి లేదండి. నో, చర్చ్ నెవర్ బిలాంగ్ టు ఎనీబడి. ఎందుకనంటే ఈ సంఘం ఎవరిది? అది యేసుక్రీస్తు. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో యేసుప్రభు ఆ మాట అన్నాక ఎవ్వడు కూడా నోరు తెరిచి సంఘము నాది, ఇది నా చర్చ్ అంటానికి భూమి మీద లేదు. కనుక దేవుని యొక్క వాక్యం నేను చూపిస్తున్నాను చూడండి. అది 18. మరియు నువ్వు పేతురవు అంటే ఈ బండ మీద, అంటే ఏ బండ? అది క్రీస్తు అనే బండ. ఆ బండ ఏంటో చెప్తాను. నా సంఘమును కట్టుదును. చర్చ్ ఒక్క యేసుక్రీస్తుకే ఉందండి, ఎవ్వరిది కాదు. తాత్కాలికంగా ఒక 20-30 ఏళ్ళు బతికి ఆ చర్చికి ఏదైనా సేవ చేసి చచ్చిపోతారు పాస్టర్లు, అంతే, వెళ్ళిపోతారు, అంతే, ఎవ్వరిది కాదు. ఎందుకంటే అజయ్ పాలు సిలువెక్కలేదు, అజయ్ పాలు రక్తం గార్చలేదు, అజయ్ పాలు మరణించలేదు, అజయ్ పాలు పునరుత్థానుడు కాజాలడు కూడా. అవుతాను నేను సస్తే లేస్తానా? పునరుత్థానుడు. సో యేసుదొక్కడిదే సంఘం, మై చర్చ్, నా సంఘము అన్నాడు యేసు ప్రభు. ఆయన సంఘం ఈరోజు ప్రపంచంలో అనేక సంఘాలతో పోరాడుతుంది. అది ఆ సంఘాలవి భయంకరమైన చీకటి శక్తులతో పోరాడుతుంది. ఈరోజు భూమి మీద ఉండే ప్రతి మతము దేవుడికి వ్యతిరేకంగా సంఘానికి కనుక నా సంఘం, ఆయన సంఘంలో మనం ఉన్నాం తప్ప నా సంఘం, నా చర్చ్ అంటానికి ఎప్పుడు కూడా మాట వాడద్దండి. అయితే నా చర్చిని కడతా అని చెప్తున్నాడు. చర్చ్ ఆల్వేస్ బిలాంగ్ టు. పేతురు సిలువెక్కలేదు, పేతురు మరణించలేదు, పేతురు పునరుత్థానుడు కాలేదు, పేతురు మనలాంటి ఒక మనిషి. కానీ రోమన్ క్యాథలిక్స్ దిక్కుమాలిన వాళ్ళు పేతురు అనే ఆయనకు దేవుడు చెప్పజెప్పాడు. ఆయన పోపు, సర్వాధికారి క్రైస్తవ సంఘానికి అని వాళ్ళు నమ్ముతారు. ఆ హైరార్కీ కింద, ఆ అధికారం కింద ఉంటారు వాళ్ళు. మనం ఉండనక్కర్లేదు. ఎందుకంటే అజ్ఞానంగా. పేతురు ఒక్కడేనా? యోహాన్ లేడా? ఆంద్రేయ లేడా? బర్తలమే లేడా? నతానియేల్ లేడా? ఆ యొక్క శిష్యులంతా లేరా? వాళ్ళందరూ ప్రాణాలు పెట్టలేదా? వాళ్ళందరూ యేసుని వెంబడించి సంస్థానం వదిలిపెట్టలేదా? వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. తోమ భారతదేశానికి వచ్చారు, బల్యంతో పొడిచి పారేశారు, రక్తం గారుతూ చనిపోయాడు. సో అందరూ పెట్టారు. మరి పేతురు ఎందుకు ఎక్కువ? ఈ వాక్యము. కనుక మళ్ళాంటి చర్చల్లో ఎవ్వడు కాదు, ఏసుకే సంఘము, ఏసుకే అందరూ పనిచేశారు. అపోస్తలులు, ప్రవక్తలు. ఈరోజు సండే స్కూల్ టీచర్ లేకపోతే నేను వదిలిపెట్టి సండే స్కూల్ చెప్తానండి అక్కడ పోయి? చెప్పగలుగుతానా ఒకే టైంలో? చెప్పలేను. వాళ్ళు కూడా సేవలోనే ఉన్నారు. వాళ్ళ పరిచర్య ఈరోజు ఇది ఎంతనో అంతే ఇంపార్టెంట్ సండే స్కూల్. సో దేవుడు ఎవరికి ఎక్కువ? ఎవరి పరిచయం వాళ్ళు నమ్మకంగా చేస్తే బహుమానం, నమ్మకంగా చేస్తే దీవెన, నమ్మకం చేస్తే ఘనత, నమ్మకంగా చేస్తే దేవుడి యొక్క మహిమను చూస్తారు వాళ్ళు, అంతే తప్ప ఎవరు కాదు. కనుక ఈ మాట నేను ఎందుకంటే ఇక్కడ యేసు
సీమోను యొక్క పేరునే మార్చాడు పేతురు అని చెప్పి. ఈ బండ మీద అంటే పేతురు అంటే రాయి అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరు ఏమనుకున్నా కానీ నేను దేవుని కుమారుడని, నన్ను తండ్రి లోకానికి పంపాడని, నేను క్రీస్తును రక్షకుండా నమ్మావే, నువ్వు ఒప్పుకున్నావే, దీని మీద నా సంఘాన్ని కడతాను నేను. దిస్ ఈజ్ అదేమిటది, ఎ బిలీఫ్ విత్ ఎ గ్రేట్ ఫెయిత్, లేకపోతే ఎ స్ట్రాంగ్ స్టెడ్ఫాస్ట్ ఫెయిత్. దీని మీద నుంచి ఇంకెప్పుడూ తొలగిపోవద్దు. నేను దేవుని కుమారుని కాదని ఎవ్వడు చెప్పినా పేతురు నువ్వు కథలో కనుక నీకు పేతురు అని పెడుతున్నాను. సీమోను, నేను మెస్సయ్యాను అని చెప్పి ఎవ్వరు ఆయన మెస్సయ్య కాదు, రక్షకుడు కాదని నువ్వు నమ్ముతున్నావు కదా, దీని మీద, ఈ నమ్మకం మీద నేను చర్చను కడతాను. ఓన్లీ ఈ బిలీఫ్ మీద ఈరోజు ప్రపంచంలో 200 దేశాల్లో చర్చ ఉందండి. ఎంత గొప్ప దేవుడు! ఏ అద్భుతం, ఏ సూచక్రియ, ఏ మాత్కార్యం, ఏ స్వస్థత మీద సంఘం కట్టబడదు, ఏ డబ్బు వెండి బంగారాల మీద కట్టబడదు, ఏ యొక్క ఈ లోకములో ధనాపేక్ష చూపించి ఏమి చూపించినా ఎవడు కట్టలేడు. అది ఒక్క విశ్వాస ఒప్పుదల, రాక్ లాగా స్టెడ్ ఫాస్ట్. అదేమిటంటే, నీవు దేవుని కుమారుడవు, భూమి మీద మా కొరకు రక్షకుడిగా మెస్సయ్యగా వచ్చు. అంతేనండి ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత సీమోను పేరు ఏమైపోయింది? పేతురు. స్ట్రాంగ్ రాక్, ఆ యొక్క స్టోన్ లాగా తయారైంది కనుక దాని మీదనే నేను సంఘం కడతాను. పేతురు మీద కాదు, ఆయన బండ కనుక. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన పేరు ఇలాగున ఒక రెవల్యూషన్ ద్వారా మనకు ఒక పేరు పెట్టబడుతుందా మనం ప్రత్యక్షతలు పొందుకుంటే? ఆలోచించండి. పాత నిబంధనలో ఒకటి చూపించాను, బ్రతుకు మార్చుకుంటే అతడు పేరు మారింది. ఇక్కడ ప్రత్యక్షత పొందుకుంటే పేరు మారింది. మరి నీ జీవితంలో ఒకసారి అయినా ఎప్పుడైనా నిన్ను ఇంతకాలం ఎవరేమన్నారో ఇప్పుడు ఒక కొత్త పేరుతో నువ్వు పిలబడాలని ఆశపడుతున్నావా? ఇప్పుడు ఈ సంవత్సరంలో దేవుడు నీకు కొత్త పేరుని ఇస్తా అని చెప్తున్నాడు. దేవుడు ఆ కొత్త పేరు ఇవ్వటానికి నీ బ్రతకంతా కూడా ఎంటాడుతుంటాడు. ఒక తాగుబోతు ఆ పేరు పడితే దేవుడు ఆ తాగుబోతుని తీసివేసి ఇతడు ప్రార్థనాపరుడని మార్చగలుగుతాడు. నువ్వు అబద్ధికుడు ఎప్పుడు నోరు తెరిసి అబద్ధం నీ ఆఫీసులో, ఇంట్లో, దేవుడు అంటాడు ఈ బిడ్డను సత్యవంతుడనే పేరు నీకు ఇవ్వగలుగుతాడు దేవుడు. నువ్వు పచ్చి విగ్రహారాధికులు, నెత్తి మీద విగ్రహాలు పెట్టుకొని మోసావు. ఈరోజు సత్య దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించే దేవుడి బిడ్డగా నీ పేరు మార్చగలుగుతాడు. ఎంత మార్పు అండి! పచ్చి అపవిత్రమైన బతుకుతుంటే నేను పతివ్రతగా దేవుడు మార్చగలుగుతాడు, కల్మషం లేని బిడ్డగా మార్చగలుగుతాడు. ఆ పేర్లు దేవుడు ఇవ్వటానికి ఈ లోకంలో ఇష్టపడుతున్నాడండి. దేవుని యొక్క వాక్యంలో ఒక విషయం, ఒక స్త్రీ గురించి చెప్తాను. తను చిన్నప్పుడే స్కూల్ వాళ్ళ సారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిక్చర్కి తీసుకెళ్లారు. జనరల్గా అయితే మరి స్కూల్స్లోంచి అప్పుడప్పుడు సినిమాలు ఎందుకు తీసుకెళ్తారండి? డాక్యుమెంటరీస్ చూపించడానికి. నేను కూడా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు డాక్యుమెంటరీస్ తీసుకెళ్లేవాళ్ళు. మామూలు ఎంటర్టైన్మెంటు, ఎదవా ఈ యొక్క అల్లరి చిల్లర ఆ పాటలు ఉండే ఆ సినిమాలు కాదండి, సైంటిఫిక్ సినిమాలు తప్పకుండా చూపించేవాళ్ళు. ఇప్పుడు బాగా మనకు ఈ యొక్క యూట్యూబ్ లేకపోతే ఇవన్నీ అవైలబుల్ వచ్చేసినాయి కనుక ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా బిర్లా సైన్స్ ప్లానిటోరియం ఉంది కదా, అది ఇప్పటికీ తీసుకెళ్తారు. స్కూల్స్లోంచి తీసుకెళ్ళి మన నౌబాద్ పహాడ్ మీద ఆ యొక్క లక్డీ కప్పుల్లో ఉంది కదా, ఆ కొండ మీదకి వెళ్తే బిర్లా ప్లానిటోరియం ఉంది, పిల్లలకి చూపించవచ్చు. అక్కడ నుంచే టెలిస్కోప్ మీద విశ్వం కనిపిస్తుంది, మొత్తం ఆకాశ నక్షత్రాలు చాలా బాగా కనిపిస్తాయి. సో తీసుకెళ్ళాలి, దానికి టికెట్ కూడా ఉంటుంది. సో అట్లా ఈ యొక్క అమ్మాయిని ఒక దీనికి తీసుకెళ్లారు పిక్చర్కి. ఆ పిక్చర్లో ఆ డాక్యుమెంట్ చూపించినప్పుడు చాలా భయపోయింది. తర్వాత వచ్చినాక వాళ్ళ పాస్టర్ అడిగారంట, మీరు చూసారంట కదా, మరి మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా అని అంటే అమ్మాయిని నేను చేస్తానంది. చిన్నది చాలా అన్నాడు. నిజంగా చేస్తావా అంటే చేస్తానండి. సరే అని ఇంకొంచెం పెద్దగానే తనను తీసుకెళ్ళి ఏం చేశారంటే దానికి ఆ సేవా కార్యక్రమం చెప్తే తను ఆ యొక్క దేశంలో ఉండి తన పేరును మార్చుకుందండి. పేరు మార్చుకొని ఏం చేసిందంటే ఇంకో దేశానికి వెళ్ళింది. ఇంకో దేశానికి వెళ్ళి కొంతకాలము అక్కడ సేవ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది చూసి ఆమెకు ఒక టైటిల్ ఇచ్చేశారండి. ఆమెకు పెళ్ళి కాలేదు, ఆమె పెళ్ళి త్యాగం చేసింది, బ్రతుకుని త్యాగం చేసింది, తన స్వదేశాన్ని వదిలిపెట్టింది, తన ఆహారం వదిలిపెట్టింది, తన బంధువులను వదిలిపెట్టింది, తన స్నేహితులను వదిలిపెట్టింది, తన ఆస్తిని వదిలిపెట్టింది, తన సమస్తాన్ని వదిలిపెట్టి ఒక పేద దేశంగా ఉన్నాడు. ఆ దేశంకి వెళ్ళి అభాగ్యులను, అనాథలను, దిక్కులేని వాళ్ళను, ఆ యొక్క చెత్తకుండి దగ్గర పడేసిన పిల్లల్ని
తెచ్చుకొని పెంచడం మొదలుపెట్టి ఒక స్థితికి వెళ్ళిపోయింది. ఆమె ప్రపంచంలో నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు, ఆమెకి భారతరత్న ఇచ్చారు. చూద్దాం ఆమెను ఒకసారి స్క్రీన్ మీద, మీకు అర్థమైపోయింది. ఆమె పేరు నేను చెప్తాను. ఆమె పేరు ఆగ్నెస్ బోక్షాకివా అనే ఒక పేరు. ఆమె 26 ఆగస్టు 1910లో పుట్టింది. 1910 ఆగస్టు 26 రోజు పుట్టింది. ఒక చిన్న పిల్లగానే స్కూల్కి వెళ్తూ ఉంది. ఆ కాలంలో ప్రపంచ యుద్ధము జరుగుతోంది. ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి, దిక్కుమాలిన స్థితిలో రక్తాలు ఒడుస్తూ సమస్తం కోల్పోయినప్పుడు ఆ యొక్క బాంబుల మోత, ఆ యొక్క సైనికుల యొక్క దాడులు అవన్నీ చూసి కలత చెందిపోయి కాళ్ళు చేతులు తెగి పడిపోయాను. ఆ డాక్యుమెంట్ చూపించారు. మీరు వెళ్ళి ఇలాంటి వాళ్ళకి సేవరం చేస్తారు అన్నప్పుడు అప్పుడు ఈ యొక్క ఆగ్నెస్ అనే ఆమె, బొక్షా అని యొక్క మేరీ ఆగ్నెస్ ఈమె పేరు, ఏం చేసి నేను వెళ్తానందండి. మరి వెళ్తా అన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు మొదట్లో ఒప్పుకోలేదు. 3 అక్క చెల్లెలు. కానీ చెప్పింది నేను ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. నువ్వెందుకు ఇంత అంటే ఆమెకు అప్పటికే ఆమెకు ఒక రోల్ మోడల్ ఉంది, తెరసా అని ఒక సెయింట్ భూమి మీద బతికింది ఆమె. ఆ సెయింట్ పేరు తను పెట్టుకుంది, తెరసా అని పెట్టుకొని వచ్చేసేసింది ఇండియాకి. కలకట్టాలో పనిచేసింది. కలకట్టాలో పేదలు, బీదలు, అభాగ్యులు, వేల మంది తిండి లేక అనాథ పిల్లల్ని తీసుకొచ్చి పెంచి తన చేతులతో అలాగ 4 భోజనం పెట్టి కుష్టు వ్యాధుల పుండ్లు కడిగి గొప్ప సేవ చేసింది ఆమె. చివరికి భారతదేశం ఆమెను గుర్తించి ఆమెకు భారతరత్న ఇచ్చింది, పద్మశ్రీ ఇచ్చింది. అతను హైయెస్ట్ రోమన్ క్యాథలిక్స్ ఇచ్చే ఆ యొక్క ఆర్డర్ ఆఫ్ అదేదో ఉంటుంది, అది ఇచ్చారు. ఇక ప్రపంచంలో ఆమెకు నోబెల్ పీస్ ప్రైజ్. సో ఈమె పెళ్ళి కాలేదు, ఒక్క పిల్లను కనలేదు. ఈమెకి ఏం పేరు వచ్చింది? మదర్ అని. గట్టిగా చెప్పండి కొడదామండి. దేవుడు పేర్లు మార్చేవాడు. ఆగ్నెస్ అనే చిన్న బిడ్డ దేవా నేను నీకు సమర్పించుకుంటానంటే నువ్వు ఒకరోజు ప్రపంచంలో మదర్ అవుతావు. 175 కంట్రీస్లో ఈమెకు వీసా లేదు తెలుసా అండి. ఈమె ఏదైనా కంట్రీలో దిగితే ప్రెసిడెంట్ వచ్చేవాడంట అసలు రెడ్ కార్పెట్తో. ఈమె చచ్చిపోతే ఈమె యొక్క పార్థిక దేహం లేకపోతే దేహాన్ని పెట్టి క్రిస్టియన్ ప్రార్థన చేస్తుంటే ఎథిస్టులు వచ్చారు, దానికి పచ్చి నాస్తికులు వచ్చారు. కానీ ఆమె విషయం అక్కడ శవాన్ని పెట్టి పాటలు పాడుతూ ఉంటే హ్యాడ్ తీయరంట వాళ్ళు. లేదు ఎవ్వరు కొరకు కాకపోయినా ఇలా క్రిస్టియన్ మతం పక్కన పెట్టు, ఈమె మానవ జాతిలో పుట్టిన ఒక మహోన్నతమైన వ్యక్తి అని వాళ్ళు ఎథిస్టులు క్యాపులు తీశారు. ప్రెసిడెంట్లు వాళ్ళు తీయరు, నెత్తి మీద వాడు తీయరు, ఎందుకంటే వాళ్ళకి అట్లాంటి ర్యాంక్ ఉంటుంది కదా. క్యాప్ తీసి ఆమెకు నివాళులు అర్పించారు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవరు ఇచ్చారండి పేరు? దిక్కుమాలి. ఈరోజు మనం కులముతో పిలువబట్టడానికి ఇష్టపడుతున్నాం. ఇంకా కదండి, నాయనక రెడ్డి ఉండాలి, చౌదరి ఉండాలి, ఇంకేదో ఒకటి నేను అంటున్నాను, ఏమనుకోవద్దు. కానీ ఏ కుల కంపుతో బతకాలని ఇష్టపడుతున్నా. నీ పేరు నేను మారుస్తాను. నేను యాకోబును ఇశ్రాయేలుగా మార్చాను, లేదా ఈరోజు వరకు? సీమోనును పేతురుగా మార్చాను, సంఘం లేదా ఈరోజు భూమి మీద? నేను మారుస్తాను. నీ ఏ పేరు కోరుకుంటున్నాను? నీ పేరు మార్చాలి, నాకు ఇష్టం. కొత్తది, నీ కొత్త పేరు ఇస్తాను. నీ బ్రతుకులు ఆ కొత్త పేరు కొరకు నేను నా ప్రాణాన్ని ధారపోసాను. పాత పేరుతో, పాత జీవితంతో, పాత కులముతో, పాత మతముతో, పాత జాతితో, పాత ప్రాంతంతో, ఇంకా తెలంగాణ వాడును ఆంధ్ర వాడనే పిలువబడాలనుకుంటున్నావా నువ్వు? ఇంకా నీ కులంతో, అయ్యో అది నేను అందు గురించి రాలేదు బిడ్డ. నేను ఈ లోకానికి వచ్చింది నీకు కొత్త పేరునిస్తాను కనుక ఒకరోజు ఆ కొత్త పేరు ఇప్పుడు నీకు రెవల్యూషన్ కాకపోయినా కానీ ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో జయించువానికి కొత్త పేరునిస్తాను, కొత్త రాతినిస్తాను అంటున్నాడు అండి. కనుక ఆ మాట ఎంత గొప్పదండి. నీకు దేవుడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. నేను ఆ మాట చదివి ప్రార్థన చేస్తాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి మరుగైన మన్నాను భుజంపనిస్తాను, అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరును. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి, కొత్త పేరును నేను ఇస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కొత్త పేరుని ఇవ్వటానికి మన బ్రతుకులో ముందుకు వస్తున్నాడు ఆయన. మరి నీ జీవితంలో మరి ఆయన కొత్త పేరు ఇవ్వటానికి ఒక్కసారి సిలువ చూద్దామా? ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కొత్త పేరు ఇవ్వటానికి, నీకు క్రొత్త జీవితం ఇవ్వటానికి, క్రొత్త మనసునిచ్చి నీకు పేరు మార్చడానికి దేవుడు యాకోబుతో పోరాడాడా లేదా? రాత్రంతా పోరాడాడు. యాకోబు, నీ పాత బ్రతుకు, నీ రోత బతుకు, నీ అసహ్యమైన బతుకు, నీ మోస బతుకు, నీ కపట బతుకును వదిలిపెట్టు.
నిన్ను ఇశ్రాయేలుగా చేస్తానన్నట్టు యేసు ప్రభు సిలువలో పెనుగులాడుతానని నీ పేరు మార్చడానికి ఆయన మొదట ఏమని పిలువబడ్డాడు తెలుసా అండి? వడ్రంగివాడు అని పిలువబడ్డాడు. ఆయన వడ్రంగివాడు అని పిలువబడ్డాడు. ఆ రెఫరెన్సెస్ కావాలంటే నేను చెప్తాను. బైబిల్లో ఉన్న ఈజీగా దొరుకుతాయి. కొత్త నిబంధనలో పెద్ద కష్టమైంది కాదు, కానీ బైబిల్ చెప్తుంది నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఉండటానికి యేసు ప్రభు వడ్రంగిగా పిలువబడ్డాడు. మత్తయి సువార్త 13:55లో ఇతడు వడ్రంగి కుమారుడు కాడా అని పిలిచాడు. 13:55 మత్తయి సువార్తలో. రెండవది యెషయా 53:12లో అక్రమము చేయువాడు ఇతను అని ఒక పేరు పిలువబడ్డాడు. నిన్ను ఆయన కొత్త పేరు ఇవ్వటానికి ఆయన దేవాతి దేవుడైండి పరిశుద్ధుడు ఏ నామాన్ని అండి? అతిక్రమం చేసేవాడు, అంటే దారి తప్పినవాడు అన్నట్టుగా ఆయన పిలువబడ్డాడు. అంతేకాదు మత్తయి సువార్త 27:29లో యూదుల రాజుగా ఎగతాళి చేయబడ్డాడు. తలకు కిరీటం పెట్టి వాళ్ళు రెల్లును ధరింపజేసి ఆయనకు యూదా వస్త్రాన్ని వేసి ఆయన మొహం మీద కొట్టి ఇదిగోను ఆయన ఒక దండాన్ని పట్టుకొని రాజు 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 అని ఎగతాళి చేశారు. ఎంత ఆయన అవమానాన్ని! మనకు మంచి నామం ఇవ్వటానికి ఆయన యూదుల రాజని ఎగతాళి నామాన్ని ఇచ్చేశాడు. అంతేకాదు లూకాసు వార్త 23:35లో, లూకాసు వార్త 27:35లో ఆయన నేరస్తుల్లో ఒకడికి ఎంచబడ్డాడు. నీకు ఒక మంచి పేరు ఇవ్వటానికి. రేపు సెంట్రల్ జైల్లో దొంగ కానీ, చర్లపల్లిలో దొంగ కానీ, తిహార్లో జైల్లో దొంగ కానీ కదా, ఇండియాలో ఉండే పెద్ద జైళ్ళు ఉన్నాయి కదా, ఆ జైల్లో ఎవడైనా దొంగ ఎస్ఐయా నా కొరకు ఏం చేశా? అరే నేను నీలాగా ఒక దొంగల మధ్యలోకి వచ్చాను, నా ప్రాణాన్ని పెట్టాను, ఇక దొంగ అనే పేరు నీకు తీసేస్తాను, నీకు గొప్ప దాత అనే పేరు ఇస్తాను, వస్తావా? నమ్ముతావా? ప్రభు సిలువలో ఎంత రక్తం కార్చాడండి ఆయన మన పేరు మార్చడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చేతులలో పాపం ఉంటే పాపివైన నీవు పరిశుద్ధుడిగా నీ పేరు మార్చడానికి నా పావన రక్తం ఇచ్చాను. నువ్వు అన్యాయపు మార్గాల్లో నడిచే నా కాళ్ళ రక్తం ఉన్నప్పుడు నీవు నీతిమంతుడిగా పిలవబడటానికి నేను పిలిచాను. నువ్వు పేదవు బీదవైపోతే నేను ధనవంతుడు గట్టని నేను రిక్తుడనయ్యాను నేను. సో ఆ ఎక్స్చేంజ్ ఎప్పుడు కనిపిస్తుంటుంది. ఆలోచించండి, ఈరోజు నీ పేరు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా కదా? ఇంకా ఏదో అది ఇది పెట్టుకొని అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈరోజు నన్ను ప్రేమించి అయ్యా కొత్త సంవత్సరంలో నాకు కొత్త పేరునివ్వాలనుకుంటున్నావు దేవా. ఆ పేరు నా జీవితంలో సార్థకం కావాలి ప్రభా. ఆ పేరు నా జీవితంలో ఆశీర్వాదం కావాలి. నేను కొత్త పేరును కోరుకుంటున్నాను దేవా, నాకు సహాయం చేయమని ఎవరైనా ఉంటే మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. నేను కూడా ప్రార్థన చేస్తాను. జీవంగల దేవా, పరిశుద్ధుడా, ఈరోజు నాయన ఈ యొక్క ఆదివారం ప్రభా, కొత్త సంవత్సరంలో ప్రభా, కొత్త వస్తువులు, కొత్త వాహనాలు, కొత్త బట్టలు, కొత్త ఇళ్ళు, కొత్త ఆభరణాలు, కొత్త బంగారము, కొత్త స్థలాలు, ఇవన్నీ కొత్తవి అనుకుంటే బైబిల్లో మాత్రం ప్రభా కొత్త సంవత్సరంలో మాకు ఒక కొత్త పేరు ఇవ్వాలనుకుంటున్నావు ప్రభా. నీవు నాయన మేము ఏ పేరు చేత ఈ లోకంలో పిలువబడుతున్నామో ఆ పేరు కాదు ప్రభా, శ్రేష్టమైన ఉన్నతమైన నామం మాకు ఇవ్వాలనుకుంటాం. చర్చికి రెగ్యులర్గా ప్రార్థనకు వస్తే ఇతడు ప్రార్థనా పరుడు అని నీకు ఒక దేవుడు నామము, ఈ బిడ్డ ప్రార్థనా పర్రాలని చెప్పి నీకు ఒక పేరు ఇవ్వాలని దేవుడు, నువ్వు అనేకులకు సహాయం చేస్తుంటే ఈ బిడ్డ గొప్ప దాత అని నీకు ఒక పేరు ఇవ్వటానికి, నువ్వు అనేకులకు సాక్ష్యం చెప్తుంటే నా సాక్షి అని నీకు ఒక పేరు ఇవ్వటానికి దేవుడు ఆయన పరలోకం నుండి నన్ను ప్రేమించి ఈ యొక్క భాగ్యం ఇస్తుండగా దేవా, మేమందరము కూడా ప్రభా అట్టి కృపలో ఈ పేరు మార్చబడటానికి నీ కృపను పొందుకోవటానికి ఎక్కడున్నాం దేవా. స్వామి సహాయం చేయండి ప్రభా. మేము ప్రార్థించుకుంటుండగా ప్రభా నీ కృపలో మా పేరు మార్చబడాలి. కులముతో మా పేరు కాదు నాయన, జాతితో మా పేరు కాదు నాయన, మా యొక్క ఇంటి పేరుతో ప్రభా నాయన, ఇంకా గోత్రం పేరుతో కాదు ప్రభా. మేము క్రొత్త నామాన్ని ప్రభా నాయన నువ్వు మాకు అరణ్యములో అయ్యా త్రోవను కలగజేసే దేవుడు, కొత్త కార్యం, ఎడారిలో నదులు ప్రవహింపజేసాడు దేవా. పచ్చి వేశ్యను పతివ్రతగా నువ్వు మార్చగలుగుతావు నాయన, పచ్చి దొంగను దాతగా మార్చగలుగుతావు నాయన, పచ్చి నా తండ్రి నాయన అబద్ధికుడిని సత్యవంతుడిగా మార్చి నువ్వు కొత్త పేరుతో పిలుస్తావు కానీ అలాంటి కృపని కూడా వారందరూ పొందుకుంటగా నాయన ఈ వాక్యాన్ని నీరు కట్టి నారిపోసి వారందరూ ఫలింపజేస్తూ ఈ సంవత్సరాంతంలో ఒక కొత్త పేరును ఆశించి ఆ పేరు కొరకు ఈ లోకములో ముందుకు సాగుటకు యాకోబు మార్చుకున్నప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు పేతురుకి ప్రభు ఆ యొక్క స్థిరమైన సత్యాన్ని అతడికి బయలుపరచబడ్డప్పుడు పేర్లు మార్చబడ్డాయి కనుక మా బ్రతుకుల్లో కూడా స్థిరమైన ప్రభా నాయన విశ్వాసం చేత మేము అట్టి పేరు నాయన మార్చబడ్డకు మా అందరికీ కృపను దయచేయమని అన్ని నామాల కంటే పైనామమైన మా కొరకు పరలోకం దిగి వచ్చిన మా ప్రియ రక్షకుడు ఆయన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.